యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. అమ్మా చదవడానికి ఏంటిది? వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో దేవుడి మాటలు దీవించును గాక. ఉన్న స్థలంలో మోకరించగలిగితే మోకరించండి. కళ్ళు మూయించిన ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయును గాక. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా నాన్న, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు మీ కృపతోనే బ్రతికాం, ఎంతవరకు మీ కాపుదలోనే మేము ఉన్నాం. మరొకసారి మేము ఇంకనో బ్రతికి ఇంకనో మీ కృపను మేము అనుభవిస్తూ ఆయన మేలు నొందొచ్చు అనేక దినం బ్రతకవలసిన వారు మేము ఉన్నాం. అనేక మందికి ఒక సాక్షాత్తమైన పాత్రగా ఉండవలసిన వారంగా ఉన్నాం. అనేక మందికి ఒక సాక్షాత్తమైన బావులుగా అనేకుల దాహం తీర్చవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఇంకను మా బ్రతుకులో ఒక నూతన ప్రత్యక్షత, ఒక నూతనమైన అభిషేకం కలిగిన ఆయన, ఒక నూతనమైన సాక్ష్యం కలిగిన ఆయన అనేక మందికి ఒక మాదిరిగా కొండ మీద పట్టణ వలె నాయన, లోకములో ఉప్పు వలె, ఒక వెలుగు వలె మేము జీవించాలంటే ఎలా ఉండాలో ఒక నూతన పరిపక్వ దశను మాకు నేర్పించండి. ఆధ్యాత్మికంగా ఎప్పుడు మాకు తెలిసిందే కదా, ఒక అలవాటు ఆచార సాంప్రదాయంగా మా క్రైస్తవ్య నాయన విధానాన్ని మేము పోగొట్టుకోకుండా నాయన, మనకు నూతన కోణంలో ఏ విధంగా మీరు చూపించి ఆ బాణీలో మీ రాకడ కొరకు మేము సిద్ధపరచుకోవాలో తేటపరచండి. దాసులు బలిగిన మరొక అందరితో మాట్లాడి ప్రతి మన గలిబిలి డిస్టర్బెన్స్ వచ్చి నిద్రాపత ఆత్మ ఏసునామములో బంధిస్తున్నాం. ప్రతి విరోధపరుస్తు ఆత్మను హృదయంలోనికి వాక్యం లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. ప్రతి గలిబిలి ఆత్మ ఏసునామములో బంధిస్తున్నాం. ప్రతి బాడీ ప్రభావం బలహీనతలను కాల్చివేస్తున్నాం. దాన్ని చక్కగా నీ మాటలు శుద్ధిగా ఆత్మీయంగా బలపడి కృప విషయం ఈ స్థలమంతటి మా బిడ్డలపై, ఏరియాలపై, మందిరంపై మీ రక్త ప్రోక్షణ వేడుకొట్టు యేసు నామములో మీకు అప్పగించుకొంచున్నాము తండ్రి. చేతులు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా చెప్పాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. అసలు యేసు ప్రభుతో పాటు పరిచర్యలో ఉన్న వారి గురించి కొన్ని విషయాలు ప్రభువు ఉదయకాలం రాత్రి నేను ధ్యానిస్తున్నప్పుడు వేరే ఈరోజు నా వాక్యం ఏంటంటే యేసయ్య కొరకు మన సాక్ష్యమే ఉండాలి. కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, మన సాక్ష్యాలే కాదు, మన గురించి సాక్ష్యాలు, ఏమండి మన గురించి అనేకులు చెప్పే సాక్ష్యాలు అలా కొరకు నడిచినాయి అనుకోండి. కానీ ప్రభు నాకు ఎందుకో ఖచ్చితంగా నేను అనుభవించాను. ఈ మాట గురించి నేను చాలా నొప్పించబడి మరి ప్రభు ప్రేరణ బట్టి మాట చెప్పడానికి నన్ను దేవుడు సిద్ధపరిచారు. దేవునికి స్తుతి కలుగును గాక. యేసు ప్రభు వారి సేవా జీవితంలో ఆయన సేవ పరిచర్య ఎలా జరిగింది, ఏమండి ఈ అంచు దినాలలో మన సంఘము, మన సేవ, మన పరిచర్య, మన భక్తి రసాలు, మన విధి విధానాలు ఎలా ఉంటున్నాయి? అసలు ఆ అజ్ఞాన కాలాన్ని క్షమించాలి, ఆ యుగారంలో జరిగిన ఆనాటికి యుగాంతమున ఈనాటికి ఏమైనా పోలికలు ఉంటున్నాయా? ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా సరే యుగారంలో జరిగినవన్నీ కూడా యుగాంతమున మనకు ఇప్పుడు ఏం కలగాలంటండి? బుద్ధి కలగాలి. ఏం కలగాలంటండి? సిగ్గుపడకండి బుద్ధి అనే మాటకి. బుద్ధి అంటే మనకు సంబంధించిందే. దేవుని స్తోత్రం. పశువులకు సంబంధించి పశువులకు బుద్ధి ఉండదు. కొట్టే కొద్ది మీదకి వచ్చి అది దున్నపోదు. మనం కొట్టక్కలేదు, ఎట్లా చేసి చూపించి పక్కకి వెళ్ళిపోతాం. దాన్ని ఏమంటారండి? బుద్ధి. దేవునికి స్తోత్రం. ఏమంటే బుద్ధి కలిగిన వారు ఎవరంటే దేవుని బిడ్డలే. దేవునికి స్తోత్రం. వాళ్ళని బుద్ధిమంతులు అంటారు, నీతిమంతులు అంటారు, యథార్థవంతులు, ఇవన్నీ మనమే. దేవునికి స్తుతి కలుగును గాక. ఇవన్నీ మన గురించి అంటారా? చెప్పండి. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతులు ఎవరు, నీతిమంతులు ఎవరు, యథార్థవంతులు ఎవరండి? ఏదో కొంచెం మరి వారు చెబుతారు, మీ మౌనం నశించింది గాక. ఏమంటే మీ తెలివితేటలన్నీ పక్కకి వెళ్ళిపోను గాక. ప్రభు ఆత్మ మీలో ఉంటే మీరు స్పందించుదురు గాక. దేవునికి ఏకీపించండి. మరి దేవునికి స్తోత్రం. సేవకుడితో ఏకీపించాలి మీరు సంఘం. ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు అందరూ కూడా? దేవుడి మాటలు వినడానికి వచ్చారా రాలేదా? మరి ఏంటి మీ ఆలోచనలు? మనసుకి పెట్టండి, ఎక్కడ పాడేసుకోకండి. ఇది చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధిమంతులు, నీతిమంతులు, యథార్థవంతులు అంటే ఎవరంటండి? యేసు రక్తంలో కడగబడిన మహిమ అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు రక్తంలో కడగబడిన నువ్వు బుద్ధిమంతుడు కాదు. ఏదో ఒకరి బుద్ధి వస్తూ ఉంటుంది నీకు, ఏదో పాపం అనే దొంగ పుడుతూ ఉంటుంది నీకు. ఏమని యేసు రక్తంలో కడగబడకుండా కానీ బుద్ధిమంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు కానీ. కాబట్టి ఈ కోవలోనికి రావాలంటే అర్జెంటుగా యేసు రక్తంతో అనగా యేసు నామములో బాప్తిస్మము పొందాలి. ఆయన నామం. ఓకే, వెళ్ళండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి సేవా జీవితంలో ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ గ్రామాలకు వెళ్తున్నారు, పట్టణాలకు వెళ్తున్నారు, ఏమంటే అన్ని చోట్లకు వెళ్తున్నారు, సముద్రాలు ఎక్కడికి తిరుగుతున్నారు. ఆయన సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయనతో పాటు ఎవరున్నారంటే 12 మంది శిష్యులు.
కేవలం 12 మంది శిష్యులే కాదండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు 12 మందే. కానీ ఏర్పాటు లేకపోయినా, యేసు ప్రభు మా వెనకాల రండి అని పిలవకపోయినా సమర్పణ కలిగిన స్త్రీలు చాలా మంది ఉన్నారు. సమర్పణ దేవుని స్తోత్రం చెబుతారా? దేవుడికి ఆమె దేవుడికి స్తోత్రం. క్రైస్తవ భక్తిలో 2 రకాలు ఉంటారు. ఒకటి పిలుపు. దేవుడు కొంతమందిని సేవకులైన విశ్వాసం ఏం చేస్తారండి? పిలుస్తాడు. కళ ద్వారా, దర్శనం ద్వారా, అదే అభిషేక్తుల హస్త నిక్షేపణ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పిలుస్తాడు. నా సేవను చేయాలని, అయితే నా బిడ్డగా నువ్వు బ్రతకాలని. కొంతమంది విశ్వాసాన్ని పిలుస్తాడు. నువ్వు ఆ దరిద్రపు ఆయన్ని మానేసి నా జగత్తుగా నా మందిరానికి కానీ రోగం తగ్గిస్తానను, లేకపోతే నీ కార్యం చేస్తానను అంటే పిలుపు రకరకాలుగా ఉంటుందండి. పిలుపు అనేది విశ్వాసులు కూడా పిలుపు ఖచ్చితంగా ఉంటుంది. అందుకే యాకోబు పేతురు 2వ పత్రికలో మీ పిలుపును మీ ఏర్పాటును జాగ్రత్తగా చూసుకోమన్నారు. దేవునికి స్తోత్రం. క్షమించాలి, మీ పిలుపును మీ ఏర్పాటును ఏమంటే నిశ్చయించుకుని జాగ్రత్తగా ఉండమన్నారు. ఎందుకంటే ఈరోజు అనేక మంది వారు ప్రారంభపు పిలుపుని దేవుడు ఎలా పిలిచాడు, అసలు దేవుడు ఎలా నమ్ముకున్నాము, ఆ గతకాల దానికైనా చాలామంది ఏం చేస్తున్నారంటే మర్చిపోతున్నారు. దేవునికి ఎదురు తిరిగేస్తున్నారు. దేవునికి చాలామంది దూరం అయిపోతున్న దినాలని. ప్రియ సంగమా, చాలామంది దేవుడి మీద ఎదురు తిరగడమే కాదు, దేవుడికి దూరం అయిపోయి అపవాదికి, లోకానికి, రకరకాల వాడికి దగ్గరైపోయి వారి ఆత్మీయ జీవితాలు ఏమైపోతున్నాయంటే నడి సముద్రంలో వాడ బద్దలైపోయిన వారి వలె అతలాకుతమైన పరిస్థితులు సాక్ష్యాలు వింటున్నాం. దేవునికి స్తోత్రం. అలా మనం కాకుండా ఉండాలని ప్రభు ప్రేమతో మరొకసారి మనల్ని ఆత్మ ద్వారా ప్రేరేపిస్తున్న మాటలు ఈ మాటలు. దేవునికి స్తోత్రం. ఇవి 12 మంది ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఏర్పాటు చేసుకోకపోయినా, ప్రభు వారిని పిలవకపోయినా, దేవుని యొక్క మీద ప్రేమతోనో అయితే ఆయన వాక్యానికి ఆకర్షితులయ్యో కొంతమంది స్త్రీలు అంటండి పిలవకపోయినా, దేవుడు ఏర్పాటు చేసుకోకపోయినా, దేవుడు వారి యొక్క చూడండి ఆత్మ ద్వారా ఆకర్షితులయ్యి ఎవరున్నారు చూడక, చూడండి ఏం చేస్తున్నారట చూడమాట, సంచరించు. ఏం జరిగింది అక్కడ తర్వాత? సంచరించు చూడ ఆయన వాటిని ఎందుకు వచ్చాయి అయిపోయింది. తర్వాత అపవిత్రాత్మలను పోగొట్టబడిన మగ్దలేనే మరియయు అనబడిన మరియయు, హేరోదు భార్య అయిన వసన్న సుసన్న వీళ్ళందరూ అంటండి చూడండి ఆయనతో కూడా వీరితో అనేకులు ఏం చేస్తున్నారంటండి. ఆ మాట అర్థం చేసుకోండి. ఆ మాట ఖచ్చితంగా అర్థం చేసుకోండి. ఈ మాట చాలా అవసరం అండి. ఇదే మన సబ్జెక్ట్ ఈరోజు. ఎంతమంది నా స్టాటస్ చూసారు, పెట్టిన వాక్యం చూసారా? రాత్రి 2 గంటలకు పెట్టాను. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ వీళ్ళందరూ అంటే మగ్దలేనే మరి అంటే అప్పుడు ఒక అద్భుతం జరిగింది. దెయ్యాలు విడుదల పొందడానికి ఒక అద్భుతం జరిగింది. వీళ్ళే కాదు, వీరితో పాటు ఇంకేమన్నారంటండి, వీరును ఇతరులు అని మాట చదవస్తారు. వీరున్నాడు, వీరును ఇతరులు అనేకులను. అంటే వీరంటే ఎవరు? దెయ్యాలు విడుదల పొందిన వాళ్ళు, 7 దెయ్యాలు విడుదల పొందిన వాళ్ళు, వీళ్ళందరూ మేలు పొందిన వాళ్ళు, స్వస్థత పొందిన వాళ్ళు. వీళ్ళే కాదంటే వీరు కాక ఇతరులు అనేకులు అంటండి. అంటలు చేసుకోండి. తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము, దేవునికి మహిమ కలుగును గాక. ఏమవసరం వారికి? ఆస్తి అంటే కేవలం డబ్బు అనే సంగతి మర్చిపోండి. ఆస్తి అంటే డబ్బే కాదు అనంటారు కదండి. ఆస్తి అంటే డబ్బేనా? గొర్రెలు ఉంటాయి, అవి ఆస్తే. మేకలు ఉంటాయి, ఆస్తే. ధాన్యం ఉంటుంది, ఆస్తే. ఏవైతే ప్రభు మనకి ఇచ్చాడో అవన్నీ మనకు ఆస్తే. అంగీకరించుకుంటున్నా చాలా మందికి అర్థం అవట్లేదు. మన దేవుని స్తోత్రం. ఆస్తి అంటే కేవలం కరెన్సీ కాదు సార్. అది పొలమే కావచ్చు, లేకపోతే ధనమే కావచ్చు, బంగారమే కావచ్చు. దేవుడు మనకి కృప ద్వారా ఏదైతే బ్లెస్సింగ్స్ ఇచ్చాడో అవన్నీ కూడా దేనితో ఆస్తితో, ఆ వాటితోనంటండి. చూడండి ప్రభు పనిచేయడానికి వాడుతూ చూడండి వారు ఏం చేస్తారంటే తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చారంట. యేసు ప్రభు సేవలో పరిచర్యలో ముందుకెళ్ళగలిగారంటే కేవలం 12 మంది శిష్యులే కాదని ఆయన సహకరించింది. పేరుకి 12 మంది, 12 స్తంభాలు. మన ఎక్కడికండి వస్త్ర మినిస్ట్రీకి వెళ్తే 12 స్తంభాలు చూసారు అక్కడ.
ఏమంటాయి చూసారా జోషువ గారు? ఆ 12 స్తంభాలు ఎలా ఉంటాయి? 12 రకాలుగా ఉంటాయి. ఎవరిదా మార్కెట్? దేవునికి స్తోత్రం. కాబట్టి 12 మంది 12 రకాల మనస్తత్వాలు మహాజ్ఞానిగా యేసయ్య గారు వాటి స్తంభాల రూపంలో అర్థమయ్యేలా చేయించారు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. అది ఇక్కడ చూడండి, ఈ శిష్యులే కాదు, మరి కొంతమంది చెప్పబడిన మగ్దలేనే ఆ దేవుని విడుదల పొందిన వారే కాదు, స్వస్థత పొందిన వారు వీరు కాదు, వీరును వీరితో ఆ మాట మీకు మనసు పట్టుకోవాలి. వీరును అంటే వీరిని మేలు పొందినవారు, విడుదల పొందినవారు, స్వస్థ పొందినవారు వీరే కాదంట, వీరును వీరితో పాటు అనేకులు. దేవునికి స్తోత్రం. అంటే ఏ మేలు వారికి జరగకపోయినా, మేలు పొందారని ఇక్కడ చెప్పకపోయినా మీరు ఏం చేస్తున్నారంటే, మీరు కూడా కృపణ ఆసక్తి ఏంటంటే మీరు తమ ఆస్తితోనంటండి పరీక్షల్లో ఉపయోగపడతారు. దేవుని స్తోత్రం. నేను బాబు మాస్టర్ డబ్బు మీద పడ్డాడు అనుకోండి. ఏమండి, దేవుని స్తోత్రం. యేసు ప్రభు కాలంలో ఆనాడు కేవలం శిష్యుల ద్వారానే కాదని పరిచయం జరిగింది. శిష్యులను కూడా బలపరిచింది ఎవరంటే స్త్రీలే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ ప్రాంతానికి ఒక శిష్యుడు వచ్చారని ఎవరైనా పేరు ఎవరొస్తాడు? అపోలోను బలపరిచింది ఎవరండి ఆ రోజుల్లో? పౌలు గారు అని చెప్పేశారు, కానీ ఆ వ్యక్తిని బలపరిచి యోహాను బోధ మాత్రమే కాదు బాబు, ఇది యేసు ప్రభు బోధ అని చెప్పి అపోలోను బలపరిచింది ఎవరంటండి? అపోలో క్రిస్టియన్ సేవకులా కాదు, కానీ అభిషక్తులైన దైవజనంతో ఒక 18 నెలలే గడిపారు ధ్యానాలు కొట్టుకుంటూ. కానీ 18 నెలలు ఏమైపోయారంటే వాళ్ళు ఒక యవన సేవకుని ఒక పరిపూర్ణ సేవకుడిగా తరిఫీదించిన స్థాయికి వెళ్ళిపోయారు. అసలు గట్టిగా అప్పుల ప్రశ్నలు గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం చేద్దాం. చెప్పండి దేవుని ఆఫ్టర్ 18 నెలలు ఎవరు పౌలు గారు. చాలా మంది భక్తులు ఏమంటారంటే మేము కూడా సేవ చేస్తామండి, మేము కూడా అలా చేయకూడదు కదా అంటే పౌలు గారు డేరా కొట్టలేదు. 8 సంవత్సరాలు కొట్టే డేరా సగం శుద్ధి యదో బుద్ధి అంటారు జపంజీ గారు. సగం శుద్ధి వెదవ బుద్ధి. దేవునికి స్తోత్రం. ఏమండి దిగుడారా అంటే తెలిసి తెలియక మేము కూడా కుదరదు. సేవ అంటే పూర్తిగా చేయాల్సిందే. శిష్యులు ఎవరైనా సగం సగంగా చేశారండి? మాట్లాడలేదు. అపోస్తులు ఎవరైనా సగం సగం చేశారా? కొత్త బోధలు ఎక్కడే? దేవునికి స్తోత్రం. చేస్తున్నారంటే ఏమో అది వేరే ప్రతిష్ఠ మనకు సంబంధం లేదు, కానీ అపోస్తులు వేసిన పునాది మీద కాక వేరే పునాది ఎవరు కూడా వేయచ్చా? మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. మనకు ఏదైనా కరెక్ట్ కాదని తెలియట అపోస్తుల పునాదే. ముఖ్యమైన మూల యేసయ్య మాత్రమే. దేవునికి స్తుతి కలుగును గాక. వీళ్ళెవరూ కూడా సగం పనులు చేయలేదు, ఫుల్ టైమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దైనందిన జీవితంలో మన సేవకుడు ఏమై ఉండాలంటే, మనం వెళ్తున్న సేవకుడు ఏమై ఉండాలంటే పరిపూర్ణమైన సేవకుడై ఉండాలి. సేవ మీద ఆధారపడి బ్రతకాలి సేవకుడు. సేవకుడికి ఏ ఆధారం ఉండకూడదు. ఎందుకంటే భాషలో ఉన్నాయి ఆధారం ఉంటే సేవకుడు సంఘం మీద మనసు ఎందుకు ఉంటుంది? ఆధారాలతో ఆహాన్ని ఎదుగుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎలీషా తనకు కలిగిన ఆ 12 రకాల ఎడ్లను వాటిని కాయ చేసి వంట చేసి ఒక కిసిచ్చి వచ్చేసేసావు. దేవుని స్తోత్రం. చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక. అది కేవలం సేవ సంబంధించినదే కాదు, విశ్వాసిగా మనం కూడా ఏమండి లోక సంబంధమైన ఏ బంధాలను ఏం చేయాలంటే అలవాట్లు ఉన్న వాటిని పూర్తిగా తెంపుకోవాలి. తెంపుకుంటే ఒక్కోసారి మళ్ళీ గుర్తొస్తే కదా వాటి అవసరం అయితే ఆత్మచేత నింపబడి కాల్చుకోవాలి. రక్షణ పొందాక ఇంకా నేను ఇలా అనుకోలేదు, అది ఎవడు చెప్పాడు నీకు? ఇంకా అలా అనుకోలేదు, నువ్వు అనుకున్నట్టే నీకు ప్రభు నమ్మేవంటే ఇక నీ మాట, నీ పెత్తనం, నీ బోడి పెత్తనం ఉండదు. వాక్యం ఎలా చెబితే అలాగే బతకాలి. చెప్పండి దేవునికి స్తోత్రం. ఈ శిష్యులందరూ వీరితో పాటు ఏమండి ఈ స్త్రీలు అంటే తమకు కలిగిన ఆశతో ఏం చేస్తున్నారండి ఇక్కడ? అందరికీ నచ్చలేదని మాట. బైబిల్ పేపర్ ఎగిరిపోయింది, అండర్లైన్ చేసుకుంటారన్నమాట. అండర్లైన్ చేసుకుంటారు. వీరిలో వీరితో పాటు అనేకలు ఏం చేస్తున్నారంటే తమకు కలిగిన ఆశతో ఏం చేస్తున్నారంట? దేవునికి మహిమ కలుగుగాక. మేము ప్రభువుకి పరిచర్య చేస్తున్నాము, ప్రభువుకు ఉపచారం చేస్తున్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? సూటిగా అడుగుతున్నాను, మొమ్మాట లేదు. మేము ప్రభువు పరిచర్య చేస్తున్నాము, మేము సంఘానికి ఉపయోగపడుతున్నాము, మేము ప్రభువుకు ఉపయోగపడుతున్నాము, మేము సేవకుడికి ఉపయోగపడుతున్నాము అని ఎప్పుడైనా మీ మనసులో అనిపించిందా? ఇంతవరకు అలాంటి ఫీలింగ్ మీకు రాలేదా? వామ్మో చాలా డేంజర్ జోన్ ఉన్నట్టే. నేను సైలెంట్ అయిపోయారు. నేను సమాధానం అడుగుతాను, మాట చెప్పినట్టు బాబు మీరు
దేవునికి స్తోత్రం. మీరు నా శత్రువులుగా నాకు నేనేమి కాదు, ఇక్కడ మాట్లాడుకోవాలని కలిసి వారికి ధ్యానం చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి దేవుడికి స్తోత్రం. మేము ప్రభు పరిచయంలో ఉన్నామండి, మేము పాస్టర్ గారు సహాయపడుతున్నామండి, సంఘంలో ఉపయోగపడుతున్నామండి, అయితే పరిచయంలో వాడబడుతున్నామండి, మా ద్వారా కాస్తో కూస్తో పరిచయం జరుగుతుందండి అని ఎప్పుడైనా మీకు హృదయం పరీక్ష చేత అవుతుందండి. మరి ఫీలింగ్ మనకు ఎక్కువ కదా. ఏమండి మనసుకు అనిపించిందా? అటువంటి తృప్తి కలిగిన మనకి ఎప్పుడైనా వచ్చిందా? వస్తే మంచిదే, లేకపోతే మనం డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇక్కడి నుంచి అయినా సిద్ధపడదు కాక. ఎందుకంటే ఇది ఎవరిని కాపీ కూడా చెప్పేది కాదు, ఎవరిని ఈమె ఏదైతే విమర్శించడానికి అవకాశం లేదు సేవకుడికి. విత్ రెస్పెక్ట్ టు మెసేజ్, వాక్యం ద్వారా, వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మిమ్మల్ని అయినా నన్నైనా సరిచేసేదండి. వాక్యము మనం కలిగింది ఏం కలిగి ఉన్నాం? పేతురు ఏమన్నాడు అక్కడ? వెండి బంగారములు మాకు కలిగింది మీకు. పేతురు కలిగిన ఆస్తి ఏంటి? నజరేయుడైన యేసునామం. యేసునామములో లేచి నడుమని చెప్పగానే వాడు దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేసుకుంటూ స్టెప్స్ తీసి మెట్లు తీసి వారితో పాటు ఆరాధన చేశాడు. చెప్పండి దేవుని స్తోత్రం చేద్దాం. మరి పేతురు యోహానులు ఏ చిల్లర డబ్బులు ఇచ్చారండి? ఏ కాయిన్స్ ఇచ్చారండి వాళ్ళకి? నజరేయుడైన యేసునామం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డబ్బు ఉన్న నష్టం లేదు, లేకపోయినా ఏం చచ్చిపోమా నరకానికి వెళ్ళిపోం. కానీ మనకు కలిగిన ఆశతో మనం ఏం చేయాలంటే చెప్పండి, మీరంతా నోరు చేసి మాట్లాడాలి మంచిగా. ఉపచారం పరిచయం చేయాలి. దేవుని స్తోత్రం కలుగుగా. నేను మళ్ళీ అడుగుతున్నాను, మేము ప్రభు పరిచయంలో ఉన్నాము, మేము సేవకులు కాకపోయినా సంఘంలో పలానా పరిచయం చేస్తున్నాము అనే తృప్తి, ఆ సంతోషం మనకు కలిగిందా? కలిగితే ఓకే, కలగకపోతే మనకు కొంచెం ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచైనా మొదలు పెట్టాలి. అందరూ ఆమె చెప్పట్లేదండి. ఇందులో ఏమో మొహమాటలేదు. మనం నేర్చుకోవాలి, కూడా నేర్చుకోవాలి, కూర్చుకోవాలి, మార్చుకోవాలి. అప్పుడే ప్రభుత్వం మనం ఎత్తికెళ్తాడు. మేము విద్యాకృష్ణ. దేవుని స్తోత్రం. మనం మార్చుకోకుండా, కూర్చుకోకుండా, చేర్చుకోకుండా, సమకూర్చుకోకుండా ఏమి ఎత్తపడమని మనందరం కూడా సేవకులతో సహా దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. కలుగుగారు మీరు చేతులు పైకెత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆత్మ ద్వారా మనం బలపరచును గాక. గమనించండి, మనకు కలిగిన ఆస్తితో మనం కూడా ఏం చేయాలంటే పరిచయం చేయాలి. ఏదో విధంగా ప్రభువుకి ఉపయోగపడాలి. ఏదో విధంగా ప్రభు పరిచయానికి అవసరము తీర్చబడాలి. ఏదో నీ ద్వారా, నా ద్వారా రాజ్యవ్యాప్తికి మేలు కలగాలి నీ జీవితం. లేకపోతే నీ బ్రతుకు, నా బ్రతుకు వేస్టే. ఇంతగా ఇప్పుడు మన ఆయన టికెటింగ్ కింగ్ జామా, జింగ్ జామా, చెమ్మో. దేవుడికి స్తోత్రం. ఒక వెహికల్లో ఉంటాడే మనిషి, ఏమో పోలే ఆడిష్టం, మనకి మాడిపోయాడు మనకి. కానీ అక్కడ ప్రతి ఎవరి పెట్టి కూడా ఎందులోకి వస్తారు? ముందు బీటెక్ ఇతర దేశాలు వెళ్ళిపోరంటే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే అండి అమ్మా, అది చాలా అప్డేట్లో ఉంటారు. నాకు లేదా దేవుడికి స్తోత్రం. జీకే నాలెడ్జ్ దేవుడు ఆయన ఆశ్రయించును గాక. ఉన్నారు సంఘాలు అందరూ కాదు, అన్ని కృపావరాలు. దేవుని స్తోత్రం. దేశం మీకు తెలుసు కానీ మరి పాస్టర్ పెట్టడానికి మీరు తెలియగలవాడు కదా. సరే దేవుడికి స్తోత్రం. మీకు వచ్చిందంటే దేవునికి స్తుతి కలుగా. కాబట్టి ఒక 3 సంవత్సరాలు ఎందులో చేస్తారంటండి? సరే, అది అన్ని దేశం మన ఎందుకు? మన ఇజ్రాయెల్ దేశం ఉందండి. ఇజ్రాయెల్ దేశంలో వచ్చిన ప్రతి పౌరుడు కూడా ఒక ఏజ్ వచ్చాక ఒక 3 సంవత్సరాలు ఎందులో జాయిన్ చేస్తారంటండి? ఆర్మీలో జాయిన్ అవుతారంట. మన భారతదేశంలో ఉందా అలాంటి సౌలభ్యం? లేదు. ఉంటే బాగుందని నేను అనుకుంటున్నాను. అలాంటిది రావాలి మనకు కూడా. ఈ బద్ధకాలు, మత్తులు, మగతలు, జిడ్డులు, జారుళ్ళు, డాష్ డాష్ అని కొట్టుకుపోతాయి. సగం దరిద్రం పోతుంది ఆ రోజులు వస్తే. ఎందుకని? సకల దరిద్రాలకి కారణం బద్ధకం. బైబిల్ ఉందా? నాలో ఉందా? బైబిల్ ఏమని చెప్పండి మాట, శ్రద్ధ గలవాడు అందుకే దేశం ఐశ్వర్యపోతున్నాయి. ఇంత ఉందండి కింగాడి దేశం. ప్రపంచంలో ఎవరైనా జోడికాలి. ఎందుకంటే అది ఏది, అది ఎవరైనా మనకు అవసరం. వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఏదో మొత్తం ఏదో రంగంలో పైన ఉన్నారు లేరంటాడు. అది చూడండి, ఆయన ఎవరు గెలపరు. నీతి మొదలు గెలికే దమ్ము ఏ సైతం గడికి లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉందండి, చిన్న దేశం. చుట్టూ 52 మంది 100 మంది ఉన్నారు. ఎందుకని ఎవరు తెచ్చారంటే ఆ చిన్నోళ్ళని చిన్న చూపు ఎవరు చూడరు. అమ్మ అడుగుకి వెళ్ళిపోతారు బాబు, ఆ చిన్నోళ్ళే కానీ చాలా స్ట్రాంగ్. కారణం ఏంటి? ఇంత కూడా ఒక బద్దం కూడా కాదు. వాళ్ళు లేదేంటండి, వాళ్ళు ఉన్నది ఏంటండి? దైవభయం, శ్రద్ధ, కష్టపడే తత్వం, దేవుడి మీద ఆధారపడే కృప.
యూదులకు దేవుడు ఇచ్చిన సముద్రపు నీళ్ళని మంచినీళ్ళుగా వాడుతున్నారన్నాడు. ఆమె చెప్పలే అంటే యూదులనా యేసు నమ్ముకోవట్లేదని వాళ్ళు చాలా మంది ఈ రోజున యూదుల అనేకులు యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా మన తెలుగు వాళ్ళు వెళ్ళి వాళ్ళు భక్తి సెలుతున్నారు. ఇప్పుడు పట్టణంగా చెప్పండి దేవుని స్తోత్రం. వాళ్ళ ద్వారా మనకు రక్షణ సువార్త ఒకప్పుడు వచ్చింది, కానీ ఇప్పుడు మన ద్వారానే వెళ్ళి అక్కడ అనేక మంది బాప్తిస్మములు. ఎంత గొప్ప రక్షణ కూడా పండేది వాళ్ళకు టెక్నాలజీ. సముద్రపు నీటిని ఏమైనా మంచినీటి కానీ కాదు, అక్కడ పండించే ప్రకాష్ గారు లాంటి తెలుసు ఆ సీడ్స్ విభాగం ఎంత అద్భుతమైన పంటలు పండిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఇంత కూడా ఏమున్నదంటే బద్ధకం అనేది. ఈరోజు దైనందిన జీవితంలో మనం కూడా ప్రభు బిడ్డలంగా మనం ప్రార్థన బద్ధకం అంటే మనం ఏదో తిరిగి తాగేసి కొనుక్కున్నామని కాదండి. చేయాల్సినలో ఆ చిన్న పని చేయకపోవడం బద్ధకం. దేవుని స్తోత్రం. తెల్లవారు బైబిల్ చదివేసి, తెల్లవారు కన్నీరు కార్చేసి, తెల్లవారు ప్రభుని వరలతో ముంచేసి ఆయన కొట్టుకెళ్ళి పిలిచి ఏమని కాదు. అవి ఎక్కువ జామున స్తోత్ర ప్రార్థన, కొడుకునే ముందు కుటుంబ ప్రార్థన, భోజనం తినే ముందు ఏకంగా గురేయకుండా ఒక 2-3 సెకండ్లు అయినా స్తుతి ప్రార్థన, ఇచ్చినందుకు నేను స్తోత్రాలని ఎవరున్నా సిగ్గుపడకుండా. ఇవే యూదు లక్షణం. దేవుని స్తోత్రం. మా మాస్టర్ గారు అన్నయ్య ఉంటాడు, ఎక్కడికైనా బయటకు వెళ్ళామనుకోండి అసలు సిగ్గుపడ్డు. మనం కూల్ డ్రింక్స్ సగం తాగేస్తాం అని మొదటి మరి షాప్ కడే ప్రార్థన చేస్తాం. తాగరా అంటే అర్థం జరుగుతుంది. తాగరా బయట నుంచి ప్రార్థన చేయకూడదంటే అర్థం చేసుకుంటాం బాబా. దేవుని స్తోత్రం. అదే ప్రార్థన చర్చిలో సంఘంలో వాళ్ళు జరుగుంటే ఎంత బాగున్నాం. దేవునికి స్తోత్రం. చాలా మంది బయట ప్రార్థనలు బాగుంటాయండి, గదిలో ప్రార్థన ఉండవు. కొంచెం బాధాకరంగా ఉంది ఈ విషయం. వాస్తవాన్ని అరిగించుకోండి. దేవుని స్తోత్రం. గమనించండి, ఇక్కడ అనేక మంది స్త్రీలు తమ కలిగిన ఆస్తులతో పరిచయం చేస్తున్నారంటే. ఇప్పుడు మా దగ్గర ఏమైనా మనకి ఇది అలవాటు, మా దగ్గర చేతులు తిప్పేయడం అలవాటు. దేవుని స్తోత్రం. మా దగ్గర ఏమున్నాయండి, మా దగ్గర ఏమున్నాయి, అన్ని నీలోనే ఉన్నాయి. ఆమె చెప్పండి. ఏమంటే ఆమె అప్పులతో ఈ అప్పులోడి ఇంట్లోకి వచ్చి పిల్లలు ఎత్తికెళ్ళడానికి ఆ ప్రవక్త చూసిన భార్య ఎలీషా దగ్గరికి వెళ్తే ఎలీషా, అమ్మా నావల్ల నీకు ఏమి కావాలనో, నీ ఇంటిలో ఏమున్నదో, ఆమె ఇంట్లో ఏదైనా ఉంటే ఆమె ఇంటి దగ్గరికి ఎందుకు వస్తుంది? ఆమె ఇంట్లో ఉంది. మాట వినపడలేదా? ఆమె ఇంట్లో ఒకటి ఉంది. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఈరోజు మనలో కూడా ఒకటి ఉందా లేదా అండి? ఒక క్వాలిటీ ఉంది, ఒక కృపగల అభిషేకం ఉంది, ఒక కృపావరం మనలో ఉంది, ఒక టాలెంట్ మనలో ఉంది. కానీ దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ప్రభు కొరకు కొంచెం శ్రద్ధ కలిగి దాన్ని వాడలేకపోతున్నాం. అది మన యొక్క డ్రాబ్యాక్. దేవుని స్తోత్రం. దేవుడు దాన్ని విడిపించును గాక. ఈ రోజున దాన్ని సెట్ చేయను గాక, దాన్ని రన్నింగ్లో పెట్టును గాక. అమ్మ నా వల్ల నీకేం కావాలి, మీ ఇంట్లో ఏముందో చెప్పన్నాడు. ఆ ఇంట్లో ఏముందంటండి చెప్పేసి, అయ్యా నా ఇంట్లో నూనె కూడా ఒకటి తప్ప మరి ఏమీ కూడా లేదు, ఒక్కటే ఉంది. దేవునికి స్తోత్రం. మన దాన్ని వెళ్ళిపోతున్నారు మీరు. అమ్మా ఇందాక ఆరాధన కూడా ఇద్దరు ముందు అలాగే వెళ్ళిపోయారు. ఎక్కడికి ఆరాధన సాధారణంగా వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ఇక్కడ వారికి కలిగిన ఆశతో పరీక్షలో సహకరించారు. నా కాన్సెప్ట్, నా సబ్జెక్ట్ ఏంటంటే, తీసుకున్న అంశం ఏంటంటే, ఇక్కడ చూడండి ఎలా సహకరించారు. వాళ్ళందరికీ పెద్ద పెద్ద జీతాలా, వారందరూ ఏమన్నా ఇప్పుడు సాఫ్ట్వేర్లా, లేకపోతే ఎన్ఆర్ఐలా? కానీ కాదు కదా. దేవునికి స్తోత్రం. వారు ఎలా సహకరించారంటే మొదటి మాట రాసుకోండి. వారికి కలిగిన ఆశతో ఆ రోజు పరిచర్య ప్రభుత్వం అద్భుతంగా జరిగిందా జరగలేదా? యేసు ప్రభు అణువన్న సేవకు ఆటంకాలు వచ్చినాయి రాలేదా? అనేక సార్లు ప్రభువుని బంధించలేదా? శిష్యుల్ని చంపారా చంపలేదా? స్త్రీలను కూడా అనేక మంది కోసారా కోయలేదా? అయినా పరిచర్య ఆగిందండి. చెప్పండి దేవునికి స్తోత్రం. ఆనాడే కాదు ఈనాడైనా పరిచర్య ఎప్పుడు ఎవరు ఆపలేరండి, సువార్త ఎవరు మూయలేరండి. పరిచర్య జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మన పాత్ర ఏమై ఉండాలి? ఏ ఆస్తితో ప్రభు పరిచయం ఉపయోగపడాలి? ఏ ఆస్తితో ప్రభు పరిచర్యకు ఉపయోగపడాలి? దేవునికి స్తోత్రం. పాయింట్ ఏంటంటే, తమకు కలిగిన ఆస్తితో వారు పరిచయలో సహకరించారు కదా. మరి ఈ రోజున మేము ఆస్తి పరులు కాదు కదా మీరు అనుకుంటున్నారు. లేదు, మన దేవుడు శ్రీమంతుడు. తనకు ప్రార్థన చేయు వారందరినీ ఆయన కృప చూపుటకు. ఇంకోటి ఏంటి? ఎఫెసీ ఫిలిప్పీ 4:3 ప్రకారం అలాంటి ఆశీర్వాద వాక్యాలు కూర్చున్నాం మీకు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాలు తీరిపోతాయి. కాబట్టి ఆయన గుర్తులేదు. తీరకపోతే దేవుడు బాగా గుర్తుంటాడు. వాస్తవే కదండి. దేవుని స్తోత్రం.
గుట్టుకు వెళ్ళిపోతుంది కంటంలో ఒక ముద్ద, అందుకే గుర్తుకులేదు పెరుగువా అనలేకపోతున్నాం. ఏమండి ఆ పూట గడవకపోతే అప్పుడు గుర్తొస్తాడు యేసయ్య. కానీ దేవుడి గొప్పతనం ఏంటంటే అసలు ఆ పూట కాదు కదా, ఒక 1000 కోట్ల దాకా సముద్రంలో ఉంచాడు మనం. దీని గట్టిగా ఆమె చెబుతారులేండి ఎవరైనా, దేవునికి స్తోత్రం. అందుకే గుప్పుడు ఏం చేయమంటే చాలా మంది గుండె నొప్పి. ఎవడో భక్తులారా వినండి శ్రద్ధగా, ఒక 1000 కిలోలు 100 కిలోలు ఇచ్చేది సంతోషమే కాదంటలేదు, ఇవ్వండి మీ ప్రేరణ ఉంటే. కానీ ప్రతిరోజు గుప్పుడు మీద తీయాలి సంఘంలో. యథార్థంగా చెబుతున్నాను, మా పాస్టర్ని ఈ విషయంలో నేను పోగొడతాను. ఎందుకంటే ప్రతిరోజు ఏం చేత వస్తున్నానంటే అలాగే తీయాలి. మీరు అలా చెబుతారు, కంగారు పడుతున్నారు. ఆగండి, గుప్పుడు మీద ఎంత గొడవ అయినా సరే ఆగండి, కంగారు పడుతున్నారండి. డబ్బా పట్టండి, సంచి పట్టండి, మళ్ళీ మనకి పోస్టులు దేవుని స్తోత్రం పట్టుకెళ్ళి దేవుని ప్రార్థన చేస్తాం. దేవునికి స్తుతి కలుగుగా. ఈ రోజున అంటే ఎందుకు ఈ గుప్పిడికి ఏంటంటే ఏం సాదృశ్యం? మన గుండె ఎంత ఉంటుందండి? గుండు కొట్టుకోవాలంటే ఈ గుప్పిడి అంత ప్రేమ. దేవుని స్తోత్రం. ఈ గుప్పిడి మీద లోపలికి వెళ్తే ఏమండి ఈ ట్యాంక్ కరెక్ట్గా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇంకోటి ఏంటంటే ఈ గుప్పిడి ఏమండి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారా లేరండి? కాబట్టి కృతజ్ఞత చెల్లించాలి. కష్టమే కాదు, పాటించండి. బైబిల్లో ఉన్నవి పాటిస్తే చాలు. ఒకవేళ మీకుంటే ఒక 50 కిలోలు 100 కిలోలు పట్టరండి కాదనం, కానీ గుప్పుల బియ్యం మాత్రం ఖచ్చితంగా మనకు ఆశీర్వాదం. ఇంకో మాట చెప్పిన, ఆ గుప్పుల బియ్యం మేము ఖచ్చితంగా తినాలి. 2 మెతుకులు తిన్నా 10 మెతుకులు తిన్నా ఖచ్చితంగా నేను ఎంత కట్టిపోయి అవి తిన్నా సరే ఖచ్చితంగా విశ్వాసం తింటాం. ఎందుకంటే తినకపోతే మాకు ఏమండి ఆశీర్వాదం, సేవకు ఖచ్చితంగా తినాలి. ఏ దుర్బోధులాంటి బియ్యం ఉన్నా సరే ఖచ్చితంగా తినాలి. ఎంత లావు అయినా సమస్య కాదు అక్కడ. ఇవి సంఘం బిడ్డలు ఇచ్చిన దేవుని స్తోత్రం. అవి వారి కష్టార్జితం కాదా? దేవుడు ఇచ్చిన కాబట్టి తినాలి ఖచ్చితంగా. కొన్ని క్రమాలు పాటించాల్సిందే. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి వారు తమ ఆస్తులు అన్నాం కదా, తమ కలిగిన ఆస్తులతో పరిచయం చేశారన్నారు కదా. మొదటి ఒక ఆవిడ చూపిస్తున్నాను మీకు. లోకా సువార్తలో అందరూ స్త్రీలే ఉన్నారు. దేవుని మహాత్ములు బట్టి గొప్పతనం ఏంటంటే ఎక్కువ ఆయనకి ఆస్తులో పరిచయం, వారికి కలిగిన ఆస్తులతో పరిచయం చేసుకున్న శిష్యులు ఉన్నారు. నేను తృణీకరించలేదు పురుషుల్ని, కానీ ఎక్కువగా నా ధ్యానంలో స్త్రీలే లైన్లోకి వచ్చారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. చూడండి అక్కడ 2వ అధ్యాయము లోకా సువార్త 19వ వాక్యం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకునొచ్చు. ఎవరండి ఈవిడి? ఏ మరియా? తల్లి మరియా. చెప్పండి, ఏ మరియా అంటే ఈవిడి? ఇప్పుడు ఆమె జీవితంలో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. యేసు ప్రభువుకు తల్లిగారు వాడబడింది, కానీ ఆమెకి ఎన్ని చేతులు ఎదురవ్వలేదండి. మాట్లాడాలి, సమయం అరగంటే ఉంది ఇంకా. చెప్పండి, దేవునికి స్తోత్రం. కొడుకులందరూ వదిలేశారు. యోసేపు చనిపోయారు పేదరికమైన కుటుంబంలో. ప్రభు శిలువ మీద నుండి ఆమెను పట్టించుకునే తప్ప భూమి మీద నుండి ఎవరు కూడా. అయినా సరే ఆమె తమ హృదయంలో ప్రభు చెప్పిన మాటలను ఏం చేసిందంటే భద్రం చేసుకుని ధైర్యం కలిగింది. దేవుని స్తోత్రం. అమ్మ, నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోతుందని సుమియన్ పాస్టర్ గారు ప్రవచించారు. నిజంగా తమ హృదయంలో అంటే కడుపులో దూసుకెళ్తే చచ్చిపోతారు, హృదయంలో దూసుకెళ్తే బాధ మొదలవుతాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే హృదయము ఏంటండి, చూడండి హృదయములో అది దేవుని ఆలయం. అది దేవుని స్తోత్రం. కడుపు దేవుని ఆలయం కాదు, కడుపు మంది హృదయం అయింది. మరి కడుపు అడుగుతాడు, హృదయం వస్తాడు యేసయ్య హృదయం. కాబట్టి హృదయంలో వ్యాధులంటే చూడండి ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. ఎందుకని? ప్రభువు తల్లిగారి దేవుడికి ఆమె వాడబడినందుకు. అవునా కదా? మరి ఆమె ఎక్కడైనా అనవసరం, వేస్ట్, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను చనిపోతాను, ఎప్పుడైనా ఏలియాలాగా అలాంటి ప్రయత్నాలు, మరణకరమైన ప్రయత్నాలు చేసిందండి? అస్సలు చేయలేదు. అందుకని అన్ని తరం వారు ఏమంటారన్నామండి, ఈమెకున్న ఒక ఆస్తి ఏంటంటే ఏమండి వాక్యమని ఆస్తిని కలిగి ఉంటుంది. మీకు ఎలా చూపించాలని సమయం అయిపోతుంది. 119వ కీర్తనలో ఈ వాక్యం ఏ ఆస్తితో మనం చూపిస్తున్నాడు ఆయన. చూడకుండా కల్లి మరియలో ఉన్న ఒక ఆస్తి, ఒక ఆశీర్వాదం ఏంటంటే చూడండి, మన టాపిక్ ఏంటి? తమ కలిగిన ఆస్తులతో వారు దేవునికి ఏం చేశారంటండి? పరిచయం చేశారు. మొదటి ఆస్తి ఏంటంటే దేవుని వాక్యమే. ఈరోజు ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉందో వారు ఆస్తి గలవారే, వారి ఆశీర్వాదం గలవారే. చెప్పండి, దేవునికి స్తోత్రం. వారు కోటీశ్వరులేనండి. ఎందుకంటే 119వ కీర్తన ఎక్కడది? మొదటి 14వ వాక్యం. సర్వ సంపదలు దొరికినట్లు. అంటే దేవుడి వాక్యం మనలో ఉంటే, మన హృదయంలో భద్రపరచుకుని మనలో ఏమున్నట్టు?
ఇది స్లోగా చూద్దారంటే బాబు, మీ ముందు బస్తా బ్యాగ్ ఆశీర్వాదం పడేసిన అని వెళ్ళిపోతారండి. దెబ్బకి నడుని పెగిరిపోద్ది, మోసుకెళ్ళిపోరా. దేవుడికి స్తోత్రం. ఫోటోలు కూడా అలాగే పరిగెత్తారు, చూస్తారేమో. దేవుడికి స్తుతి కలుగును గాక. భౌతికమైన బ్లెస్సింగ్స్ వస్తేనే ఆగం మనం. ఈ రోజున మరియ హృదయంలో దేవుడి వాక్యం అంటే ఆమె హృదయం ఏం కలిగి ఉందంటున్నాడు? సర్వ సంపదలు కలిగింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇవి ఎన్ని వచ్చినా తట్టుకుందంటే, ప్రభు తల్లిగా నిలబడిందంటే, కానా వివాహంలో అయ్యా అమ్మ అయ్యా అని ఏదో ఆమెకి సలహాలు తీసుకొని రిక్వెస్ట్ చేసిందంటే, ఆమె ఎన్నున్నా ఏం కలిగిందంటే సర్వ సంపదలు కలిగిన ఆయన మాటను పెట్టుకుంది. దేవుని స్తోత్రం. వీడితో ఆమె తల్లిగా బ్రతుకాలంతో ఉందా లేదండి? ఉందా లేదండి? భర్త చనిపోయినా, పిల్లలు వదిలేసినా, యాకోబు లాంటి వాళ్ళు ఆమెను పట్టించుకోకపోయినా, ఈమె ఒక వ్యభిచార సంబంధంగా పుట్టింది, అక్రమంగా పుట్టాడినా అని తల్లి బిడ్డలందరూ కూడా మచ్చ వేసినా సరే, లోకమంతా చిన్న చూపు చూసినా సరే, యేసు ప్రభు తల్లిగా ప్రజలందరూ ఆమెను కొనియాడిన, ఒక పక్కన కొనియాడినా సరే, సమాజం వెలివేసినా సరే, ఆమె బ్రతికిందా? ఎక్కడైనా మరణకరమైన ప్రయత్నాలు చేసిందని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆమెలో సర్వ సంపదల దేవుని ఆస్తి ఉంది. దేవునికి స్తోత్రం. వాటిని తలపోసుకుంటూ భద్రం చేసుకుంటూ ప్రభు తల్లిగా, ప్రభు ఆమెను పిలుచుకునేంత వరకు సదాకాలం ప్రభు తల్లిగానే బ్రతికిందండి. దేవుని స్తోత్రం. అందుకే ప్రేమగల దేవుడు ఆమెని శిలువ మీద, భూమి మీద ఎవరు పట్టించుకోకపోతే శిలువ మీద ఆయనే ఆమెను పట్టించుకుని నమ్మకం గల యోహానికి అప్పగించాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకేమి లేదు కదా, నేను లేనిదాన్ని కదా, పేద్దాన్ని కదా అనుకుంటున్నామేమో. లేదు లేదు లేదు, మనమందరం శ్రీమంతుని పిల్లలం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుని తల్లిగానే ఉంటే, దేవునికి నువ్వు ఒక తల్లిగానే అర్థం ఏంటండి? యేసయ్య వాక్యాన్ని ఎవరి హృదయంలో వారు కలిగి దేవుడి మాటలు పడి ధైర్యం తెచ్చుకున్నారు, దేవుడి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటూ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, వారందరూ బట్టి యేసయ్యకి తల్లు లాంటి వాళ్ళే. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి వారిలో ఏమున్నట్టు? సర్వసంపదలు ఉన్నట్టే. వారు దేనికి భయపడవలసిన అవసరం లేదు. మీ గురించి ఆల్రెడీ ప్రభు బాధ్యత తీసుకున్నాడు ఆల్రెడీ. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళిపోయినా సరే యోహానుకు అప్పగించాడు. ఈ రోజు మరి యేసు ప్రభు వెళ్ళిపోయాడు, మనల్ని ఎవరికి అప్పగించాడండి? పరిశుద్ధాత్మ. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. నేను వెళ్ళిపోతున్నాను, వేరొక ఆదరణతో వస్తున్నాడు, అతను మిమ్మల్ని నడిపిస్తాడు, సర్వ సత్యములను నడిపించును గాక. ఈ రోజు మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు. పాట ఉంటుంది, మళ్ళీ పాట మనకి, అయ్యా కాదన్నాడు నేను అనాథను. దేవునికి స్తోత్రం. రాగం తాళం ఇంటికి నచ్చినట్టు కట్టుకోండి, మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. అయ్యా రావట్లేదు పాట. దేవుడికి మహిమ కలుగును గాక. గమనించండి, మొదట ఆశీర్వాదం ఆస్తి కలిగిన వ్యక్తి ఎవరంటే మరియ. చెప్పండి, ఎవరంటే అండి? మాట్లాడిన అర్థమవుతున్నాయా? దేవునికి స్తుతి కలుగును గాక. తమకు కలిగిన ఆశతో ఉపచారం చేశారంటే మొదట నాకు వచ్చిన వ్యక్తి ఎవరంటే మరియ. ఎందుకంటే మొట్టమొదటి ఆమె గర్భాన్ని ఇచ్చి, హృదయాన్ని ఇచ్చి, జీవితాన్ని ఇచ్చి, అందరి చేత మాటలు పడి, ప్రభు ఆజ్ఞల ప్రకారం జీవించి, ఎవరేమన్నా పట్టించుకోకుండా, భర్త చనిపోయినా, పిల్లలు ఆమెను చిన్న చూపు చూసి ఆమెను వదిలేసిన, పేదరాలుగా అనుభవిస్తూ ఉన్నా ఆమె దేని బట్టి బ్రతికిందయ్యా ప్రభు కోసం అంటే ఆమెలో ఉన్న దేవుని వాక్యం అనే సిరి సంపదలను బట్టి. దేవునికి స్తోత్రం. వాడితోనే ప్రభుని వెంబడించిందండి. సిల్వ వరకు కూడా ఎక్కడ ఆగలేదు. అందరూ ఆ మంట దగ్గర ఈ మంట దగ్గర ఆగిపోయారు, కానీ మరియమ్మ తల్లి ఆయన అంతవరకు నడిచింది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం నీలో ఉంటే వాక్యం ఎప్పుడు నిన్ను ఫెయిల్ అవ్వనివ్వదు. వాక్యం ఎక్కడ నిన్ను ఆగనివ్వదు. వాక్యము దేనికి నేను భయపడనివ్వదు. వాక్యమే నిన్ను ధైర్యపరిచి వెన్ను తట్టి నడు ముందుకి. ఇది నీ స్థలం కాదు, ఇది నీ జాగా కాదు, ఇది నీ జాగీరు కాదు, ఇది నీకు సంబంధించింది కాదు, అదిగో నీ ప్రభు ముందు వెళ్తున్నాడని ఆయన అడుగు జాడలో ప్రోత్సహించి నడిపించేదే దేవుని వాక్యం అనే సిరి సంపద. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి ఆస్తి ఎవరు కలిగి ఉన్నారంటండి? మరియమ్మ కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన తల్లిగా మారి ప్రభువులో ఉంచింది. కాబట్టి వారు కలిగిన ఆస్తితో వారు ఏం చేశారంటండి? అందులో మొదటి మాట ఏమండి? దేవునికి చోటిచ్చి, చూడండి, దేవుని వాక్యాన్ని కలిగి, రక్షకుని కలిగి, అనగా రక్షణ కలిగింది ఆవిడికి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు కూడా రక్షణ ఉందా లేదా? బాప్తిస్మం అడుగుతున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రక్షణనే, ఈ సిరి సంపదను కలిగి మనం కూడా ప్రభువులో వాక్యం కలిగి మరియు ఆయన వెంబడించి ఆయన పరిచయంలో ముందుకు సాగుతుంది కాక. ఆమె పాత్రను పోషించిందండి మరియా. మరి మన పాత్ర మనం పోషించొద్దా? ఎవడో మిమ్మల్ని అడుగుతున్నాను నేను.
అందరూ తలపై నా మొక్క చూడండి. నచ్చకపోయిన నా మొక్క బాగోదని నాకు తెలుసు, మీకు ఇంకా తెలుసు, అయినా నేను చూడాల్సిందే తప్పదు. వేరే సేవకుడు లేడు మీకు. దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మ ఏంటి దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొదటి మాదిరి ఏంటండి? ఎవరు మొదటి వ్యక్తి ఎవరు ఇందులో? మరి ఏం చేసింది ఆవిడ? ఆయన పరిచయం చేసింది. తల్లిగా స్థానం ఇచ్చింది, ఆమె గర్భమునిచ్చింది, వాడుబడింది, రక్షకుడిని కలిగి రక్షకుని మోసింది కొన్నాళ్ళు, రక్షణను వెంబడించింది కొన్నాళ్ళు, రక్షణ కలిగి వెంబడించింది కొన్నాళ్ళు. దేవుని వాక్యం శిరసమ్మతలతో ప్రభువుకి వెనువెంటే ఉండి ఆయన పరిచయంలో సహకరించింది కాబట్టి ప్రభువును ఆమెను పట్టించుకున్నాడు. దేవుని స్తోత్రం. నిన్ను నన్ను విడిచిపెట్టడం, ఆయన వదిలిపెట్టడం. దేవుడికి స్తుతి కలుగును గాక. రెండవ అయితే మనం చూపిస్తున్నాను. రండి, నేను రాసుకున్న మాటలో చూడండి. యోహాను సువార్త 19:20 వద్ద చూద్దాం. 19:25లో యోహాను 19:25. మరియు మగ్దలేనే మరియయు ఉండిరి. శిష్యుడును చాలు. దేవుడి మాటలు దీవించును గాక. మూడో మాటలకు వచ్చాం. గుడ్ ఫ్రైడే 3 ముగించుకున్నాం. శ్రద్ధగా ఉండండి. దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఇక్కడ రెండవ ఆస్తి ఏంటంటే 4 తల్లులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటండి? సురుగ్గా వినాల వాక్యం. ఎంతమంది ఉన్నారంటండి? 2 కుమారులు ఉన్నారు. యేసుప్రభు కుమారుడు, యోహాను కుమారుడు. ఆయన తల్లి, ఈయన తల్లి, లోప భార్య మరియ, ఇంకో మరియ. మొత్తం 4 స్త్రీలు ఉన్నారండి. ఇప్పుడు ఈ యేసుప్రభు ఎలాగా శిలువ మీద ఉన్నాడు. ఏమండి, రెండవ ఆస్తి ఏంటంటే 4 స్త్రీలు యోహాను ఏం కలిగి ఉన్నారంటే శిలువ శక్తిని కలిగి ఉన్నారు. చెప్పడం కూడా దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఈ రోజున శిలువను కూర్చున్న వార్త అనేకులకు ఎలా ఉందంటండి? అన్యులు కాదు, క్రైస్తవులుగా వెళ్తానుగా ఉంది. శిలువ ఏంట, శుక్రవారం ఏంట, ఉపవాసం ఏంట, అనేవాళ్ళుగా ఉన్నారంటే ఓహో అనేవాళ్ళుగా లేరు క్రైస్తవులు చాలా మంది ఉంటాయి. అలాంటి మీరు జతకాలంతో సెపరేట్ అయిపోండి. ఉపవాసం ఎవరైతే అసహించుకున్న వాళ్ళతో మీరు కట్ అయిపోండి. దేవునికి స్తోత్రం. అదే ప్రభుత్వం మీకు కనెక్షన్ ఓపెన్గా చెప్పేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉంటావా? బాగోకపోతే ఫోన్లే పర్లేదు, ఉండకో, ఓకే. ఉపవాసం ఉండకూడదు. ఎప్పుడో నీకు ఉపవాసం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. తెగించి మాట్లాడుతున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రభు కోసం ఏమంటే మనం ఒక ప్రతిష్ఠలోనికి, ఒక పద్యంలోనికి రాకపోతే దేవుడి సత్యం మనకి ఎట్లా అర్థమవుతుందండి? దేవుడి మార్గంలో మనం ఎలా చక్కగా నడగలుగుతామండి? ఒక నియమం లేకపోతే, ఒక దీక్ష లేకపోతే, ఒక ప్రయత్నం లేకపోతే, ఒక ప్రోత్సాహం లేకపోతే, ఒక నడిపింపు మనకు రాకపోతే, నడిపింపు మనకు రావాలని మనం ఏం చేయాలి? ఉపవాసం దేవుని అడగాలి. దేవుని స్తోత్రం. ఎలా పడతాను వెళ్ళిపోతాను తాగుమోతులాగా ఏమంటే రోడ్లు వెలిగేయడం కాదు. దేవుని స్థితిలో కనిపెట్టాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేదు, ఆరోగ్యం ఓకే పర్లేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు. ఉండగలిగి కూడా ఉపవాసం ఉండకూడదు, అసలు ఉపవాసం ఉండకూడదు అని తప్పుడు సిద్ధాంతాలు ఉన్నారు. వారితో సహవాసం కట్ చేసుకున్నాం. నో డౌట్, ఏం మొహమాటం లేదు. వాక్యాన్ని గురించి ఎవరైనా వాగితే మీరు వాదం పెట్టుకోకుండా కట్ అయిపోండి. సహవాసం చెప్పనా? అందరితో సమాధానం కలిగి ఉండాలి. పరిశుద్ధులతో మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచె దినాలు ఎందుకు తెలుసా? ఏర్పరచబడిన వారికి సహితము కూడా మోసం చూసే రోజులు. అవునా కదండి? వినండి జాగ్రత్తగా. ఏర్పరచబడిన వారు కూడా ఏమైపోతారండి? అంచె దినాల్లో మోసపోయే దినాల్లో ఉన్నాం. ఈ కొంపలకు వచ్చే ప్రేమ, ఈ ప్రేమ ఏ ప్రేమ? ఇది నిజమా అన్నాడు. ఎవడాడు? ఆడు. అంతే. దెబ్బకి ఒంటి మీద బట్టలు పోయి సిగ్గుపడిపోయారు. పొద్దున్న తోటకి వెళ్ళాలి, కచ్చకాలు తెచ్చుకోవాలి, కుట్టుకోవాలి. మధ్యాహ్నం ఈ పని ఎండకి వంకలు తిరిగిపోతున్నాయి, సిగ్గుపడిపోతున్నారు. మళ్ళీ దాక్కుంటున్నారు. మళ్ళీ సాయంకాలం ఆవులు తెచ్చుకుంటున్నారు, కుట్టుకున్నారు. పొద్దురికల్లా వాడిపోతున్నాయి. బతుకంత ఇదే. అడవికి వెళ్ళడం, తెచ్చుకోవడం, కుట్టుకోవడం, తెచ్చుకోవడం, కుట్టుకోవడం, కట్టుకోవడం. ఎంతవరకు అది ఎక్కడ ఉన్నాయండి? ఎరుకోకుంటారు మరి దేవుడి మహిమ వస్త్రాన్ని. అంతే. ఈ అంచె దినాల్లో కూడా మహిమ సంబంధమైన అనుభవాలు మనకి లేకపోతే శరీర సంబంధంగా చాలా ఇబ్బందులు పడాలవుతాయండి. అర్థం చేసుకోవాలి ఆత్మతో. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటంటే ఇక్కడ శిలువ శక్తి కలిగి ఉన్నారండి. ఈ స్త్రీలైనా యోహానైనా ఈ రోజున మన ప్రయాణం ఎంతో సాగుతుంది. పేతుల్లాగా సరిమెట్ల దగ్గర ఆగిపోతున్నాం. చిన్నపిల్లలు మనల్ని కూడా పేతుల్ని, అయ్యా నువ్వు గెల్లడీవు కాదా, నువ్వు ఆడు కాదా, ఈడు కాదా, చిన్నపిల్లలు ఆయన్ని టార్చర్ పెట్టిందా పెట్టలేదండి?
పెట్టిందా పెట్టలేదా? ఎలా పొలం ఆడేసింది. నువ్వు ఆయనతో ఉన్నవాడు కదా అని చిన్నపిల్ల ఆమెను ఈ రోజున మనకన్నా భక్తులు చిన్నపిల్లలకు మన లోకం అయిపోతానే, మన భక్తి హేళన అయిపోతున్నాయి. జాగ్రత్త సుమా. ఎందుకంటే అంచె దినాల్లో ఉన్నాం, అన్ని తారుమారు తక్రమాలు అయిపోతాయి. కాబట్టి ఏమండి, శిలువ శక్తి కలిగి ఎక్కడ ఆగకుండా అంతవరకు ఆయన వెంబడించే ఒక ఆత్మీయ సంపదను కలిగి ఉందిగాక. శిలువ శక్తి అనే సంపద మనకు ఉండాలి కదా. పౌలు గారు ఏమన్నారు? సిలువను కూర్చుని తప్ప మరి దేనేందు నాకు అతిశయం ఉంటే అది నాకు దూరం అవుదాక. ఎస్, సిలువ శక్తి చాలా అవసరం. సిలువ లేకపోతే నీకు లక్ష్యం లేదు, సిలువ లేకపోతే పరలోకం లేదు, సిలువ లేకపోతే విలువ లేదు, సిలువ లేకపోతే నీకు సాక్ష్యం లేదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు మోసిన సిలువకు ఎంత విలువ, ఆ సిలువను కలిగినన్ని. అందుకే ప్రతి వారికి యేసు ప్రభు ఒక సిలువే ఉంది. ఇలా మనందరికీ సిలువలు ఉన్నాయి లేవా? ఈ దైవ రూపాకి ఈ సిలువ అని అన్నాడు అక్కడ. సంఘాన్ని కొట్టే సిలువ అంటారా? చెప్పదు తొందరగా. అమ్మ బిడ్డలారా, సంఘం అంతా ఒకే సిలువ ఎత్తున్నాడా? కేసీఆర్ గారు 10 బట్టలు సంఘం అంతా కుట్టుకు సామని వాడు దరిద్రం పోయింది, ఆ బట్టలు మానేసాను. దేవుడికి స్తోత్రం. అవి కట్టుకోరు కానీ మాకు రావాలి. సైకిల్ చూసుకోవడం పని చేసిందని దేవుడు మహాకరువు పెట్టాలి. ఇవ్వకపోయినా పర్లేదు కానీ సంఘంలో సగం గొడవలు తగ్గి. దేవుడికి స్తోత్రం. చిన్నబాబు అడిగారు, పాస్టర్ గారు వీళ్ళు 10 జతలు ఎత్తున్నారు, మన దగ్గర 100 మంది ఉన్నారు, ఏం చేయాలి? మన సిలువ. దేవుడి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. లోకం చేసే పనులు అలా ఉంటాయి. రెండోది ఏంటంటే, వీరు ఈ స్త్రీలు ఈ యోహాను ఏమి కలిగి ప్రభువుని సిలువని వెంబడించారు తెలుసా? వారిని నడిపించి తెలుసా అండి? శిలువ శక్తి. దేవుని స్తోత్రం. శిలువ శక్తి, సిలువ అనే ఒక ఐశ్వర్యం మనం కలిగి ఉండాలి. మీకు ఈ మాట నచ్చుతుందా? ఎందుకంటే ప్రతివాడు ప్రతివాడికి ఏముందంటే అక్కడ సిలువ. క్రైస్తవ జీవితంలో సిలువ అనే ఆస్తి మనం కలిగి ఉండాలి. ఈ సిలువ మనకు ఒక ఆస్తి. ఈ సిలువని ఎంత యథార్థంగా అంతవరకు సహనంతో ఓపికతో మోస్తామో మరణంలో జీవులను దాటించేది సిలువే. దేవుని స్తోత్రం. రెండోది ఆస్తి ఏంటంటే, మనకి ఈ స్త్రీల వలె యోహాను వలె సిలువను గురించిన వార్తను కానివ్వండి, సిలువను కానివ్వండి, ఒక శక్తిగా ఏమంటే మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఇదే ఒక సంపదగా ఉండి ప్రభుని అంతవరకు వెంబడించి ఒక ఆశీర్వాదము చేయడు కాక. ఎప్పుడు లేదు సిలువ దగ్గర ఈ నలుగురు ఒక్కరైన. అందుకే సంఘంలో కూడా 40 మంది స్త్రీలు, 10 మంది పురుషులు. అదే రేషియో జరుగుతుంది. దేవుని స్తోత్రం. అందుకే పురుషుల కోసం ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగుగాక. రెండో ఆశీర్వాదం ఏంటి? మొదటి ఆశీర్వాదం ఏంటండి? వాక్యము, రక్షణ అనే సంపద మనం కలిగి మరే వలె మన పాత్రను పోషిద్దాం. దేవుని స్తోత్రం. రెండవది, ఈ స్త్రీల వలె ఏమంటే ఈ యోహాను వలె మనం ఏంటంటే సిలువ శక్తి కలిగి, సిలువను కూర్చున్న వార్తను మనం కలిగి ధరించుకుంటూ ఏమంటే ఈ సిలువ అనే ఐశ్వర్యం కలిగి మనం ప్రభువుని వెంబడించుకుందాక. ఇప్పుడు ప్రభు పక్కనే ఉన్నారు. అప్పుడు యోహాను అంతలోకి వెళ్ళాడండి. ఆయన దగ్గరే ఉన్నాడు కాబట్టి ఆమె తల్లిగా అప్పగించగలిగాడు. అవునా కదా? రోజున ఖచ్చితంగా ఏదో బాధ్యత నీకు రాబోతుంది, సంఘంలో ఏదో స్థానం నీకు రాబోతుంది. కారణం ఏంటంటే నువ్వు సిలువను కలిగిన వ్యక్తిగా ఉన్నావు, సిలువను మోసే వ్యక్తిగా ఉన్నావు. ఇప్పుడు యోహానికి తల్లిని అప్పగించడం ద్వారా బాధ్యత పెరిగిందా తగ్గిందా? యోహానికే పోలే సమస్యలు ఉన్నాయి. మళ్ళా ఆయన తల్లి నేను మోయడం ఏంటి అనుకోలేదు. ఒక బాధ్యత పెరిగింది, ఒక భారము పెరిగింది, ఒక ఆధిక్యత వచ్చింది. దేవునికి స్తోత్రం. రెండవది, సిలువ అనే ఆస్తిని కలిగి ప్రభువును అంతవరకు వెంబడిస్తే అనేక ఆధిక్యతలతో ప్రభు మిమ్మల్ని అలంకరించును గాక. రెండవది, అది మూలవాక్యం చెప్పానండి, వారు తమ కలిగిన మొదటి ఆస్తి ఏంటి? వాక్యము, రక్షణతో మరియ. రెండోది ఏంటంటే స్త్రీలు యోహాను కలిగి ఉన్నారంటండి సిలువ శక్తి అనేటటువంటి ఆశీర్వాదం, ఐశ్వర్యం కలిగి ప్రభువును అంతవరకు వెంబడించారు. ఒక నూతన ప్రత్యక్షతని అది ఎవరైనా అనుకున్నారండి? అసలు యోహానికి తల్లిని అప్పగిస్తారని ఎవరైనా అనుకున్నారా? అంతే. ప్రభు ఎప్పుడు ఏ ఆధిక్యత ఇస్తాడో, ఎప్పుడు ఎవరిని వాడుకుంటాడో, ఎప్పుడు ఎవరు ఏ ఆధిక్యత నుంచి ఏ వరం నుంచి నిలబెట్టిన ఎవరికి కూడా నీవు నా పని, నీ పని, నా పని ఏంటంటే అంతవరకు ఆయన వెంబడించడమే. దేవునికి స్తోత్రం. సిలువ దగ్గర 11 మంది శిష్యులు ఏమయ్యారండి? 11 మంది శిష్యులు ఏర్పరచబడిన వారు లేరండి. అక్కడ నియమింపబడిన వారు లేరు. ప్రభు తెల్లవారు ప్రార్థన చేసి ప్రభు ఏర్పాటు చేసిన 11 మంది మిస్ అక్కడ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అందరూ ఉండరండి. సిలువను కలిగిన వారి అంతవరకు వెంబడిస్తారు. నీ సిలువ శక్తి అనేటువంటి ఆశీర్వాదం కలిగి అంతవరకు వెంబడిందాం. ఏదో కృపావరంతో ఇవ్వబడకూడదు గాక, ఏదో ఆధిక్యతతో మిమ్మల్ని దేవుడు దీవించుడు గాక. మంచిది. మూడో మాట చూడండి. ఏంటంటే మన మూలవాక్యం చెప్పారమ్మా, తమ ఆస్తులతో ప్రభువుకి పరిచయం. మూడో ఆశీర్వాదం చూడండి,
19 యోహాను 20:15 పక్కనే ఉంది. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అడగగా అనుకుని అయ్యా చెప్పుము చప్పటి గట్టిగా దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆయనను ఏమో ఒక ఆడబిడ్డ యేసు ప్రభు ఇచ్చింది 80 కిలోలు మోసుకెళ్ళగలుగుతుందండి. ఎక్కడిది? సిటీలోనా, ఊర చెరువు దగ్గర, సెంటర్లోనా, ఎక్కడండి అమ్మా? ఎక్కడుంది మగ్ధలేని మరియా? ఆయన వెతకడం కోసం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఊరిలోంచి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటండి? శిష్యులందరూ వచ్చారు, చూశారు. పేతురు పైన చూశాడు, యోహాను కిందకే చూశాడు. రుమాలు ఇలా ఉందా? ఓకే ఓకే ఓకే, ఆయన ఈజ్ నాట్ హియర్, ఈజ్ రేజన్, లేచాడని వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. వాళ్ళు గూడుగా వెళ్ళిపోయారు. కానీ మగ్ధలేని మరి మాత్రం ప్రభు ఆమె చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఏంటంటే ఆమె చేసిన గొప్ప కార్యం 7 దయ్యములు వదిలించు. అంటే ఒకప్పుడు స్థితి ఎప్పుడు తెలుసు, కృతజ్ఞత కలిగి ఆమె వెనుదిరగని బిడ్డ కాబట్టి చూడండి అక్కడే కూర్చొని ఏడుస్తున్నప్పుడు ప్రభు ఆమె ప్రత్యక్షమయ్యారు. దేవుని స్తోత్రం. మూడోది ఏంటంటే పునరుత్థాన ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. ఈ రోజున శిలువ శక్తి ఎంత గొప్పదో పునరుత్థాన భాగ్యం కూడా మనకు ఉండాలి. అవునా కాదండి? ప్రభు ఏమండి, ప్రభు కనపడ్డాడండి, ప్రభు దర్శనమయ్యాడండి, ప్రభు గాయాలు నాకు వచ్చినాయండి, తెల్లటి వస్తువు ఇవన్నీ ప్రత్యక్షం రావాలి. ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా శిలువను కలిగి ఉంటే కనుక గుడ్ ఫ్రైడే వచ్చిన వెంటనే ఏమొస్తుందండి? వస్తుంది. శిలువ శ్రమ లేకుండా నీకు సమాధి మీద రాయి దొరికించబడదు. ఈరోజు మన జీవితంలో మేకులు మనం గుచ్చుకోకుండా మన మీద ఉన్న రాళ్ళు బయటికి తప్పుకో. దేవునికి స్తోత్రం. మేకులు బలవంతంగా కొట్టుకుని చంపేయగలుగుతున్నారేమో కానీ దీన్ని ఎవరో కూడా ముయ్యలేరు. దేవునికి స్తోత్రం. నీ మీద రాయిని ఎవరు కూడా పెట్టలేరు. ఒక సమయంలో ఆయన వచ్చినప్పుడు కడబోరం రోగ కానీ సమాధులను ఏమైపోతాయండి? దేవుని స్తోత్రం. సమాధులు దానే కాదు, నీ జీవితం నా జీవితంలో ప్రభు ఒక్కసారి అయినా మన మీద కనుదృష్టిపడగానే మనకున్న సమస్యలు, శోధనలు, ఇబ్బందులని వాటినంతా అవే పక్కకు వెళ్ళిపోవును గాక. ఏ రోగంతో మీరు ఇబ్బంది పడుతున్నారో, ఏ బందికాలంలో మీరు ఉన్నారో దేవుడు ప్రభు ఇచ్చిన ఒక మాట ఏంటంటే వాటికి అవే మనకు తెలియకుండా విడిచి వెళ్ళిపోను గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. మూడోదిగా చూస్తే ఇక్కడ ఒక పునరుత్థాన దర్శన భాగ్యం కలిగిన ఈమె ఆ సమాధి తోటమాలు అనుకుని ఆయన ముట్టుకోకపోతే మరియా అన్నాడు. ఆయన వెంటనే అన్నప్పుడు అమ్మ ముట్టుకోవద్దన్నప్పుడు మరియాని పిలిచాడు. మూడోసారి పిలిచినప్పుడు ప్రభుని ముట్టుకోవద్దు, నేను ఆయన శరీరంతో ఉన్నప్పుడు తోటమాలితో అంది నేను ఆయనను ఎత్తుకుని పోతాను. దేవుని స్తోత్రం. ఎంత సమర్పణ అండి ఆవిడకి. అంటే ఇప్పుడు యేసుని అవసరం పోయగలదు ఆవిడ. ఆ తీవ్రత దేవునికి స్తోత్రం కలుగా. ఈ రోజున ప్రభు కొరకు సమర్పణ కలిగి ఉంటే ఆ ప్రత్యక్షత మొదలుగా నీకే. చెప్పండి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ కృతజ్ఞత కలిగి బిడ్డ ఒక సమర్పణ కలిగి ఏమండి ఆయన కనపడేంత వరకు, ఆయనతో ఆమెతో మాట్లాడేంత వరకు సమాధి దగ్గర ఏడుస్తూనే ఉందండి. ఎందుకంటే చూడండి ఒక ప్రత్యక్షత దొరికే వరకు దేనికోసమైతే మనం వెతుకుతున్నామో పేతురులాగా యోహాను తప్పు చేయట్లేదు, వెళ్ళిపోయారండి. దొరక ఒక ఆనమాలతో కచ్చి దొరికింది, తలపాలు దొరికింది, అది పట్టుకు చూసి వెళ్ళిపోయారండి. కానీ ఈమెకి ఆ ఆనమాలు కాదు, ఆయనే కాదు. చెప్పండి దేవునికి స్తోత్రం. ఏదో కొంచెం ఆ తాకడో, ఆ చల్లని నీడో, అదే ఒక అదేదో కొంచెం వాసన కాదు, ఆయనే కావాలి. దేవునికి స్తోత్రం. ఈ సంపూర్ణమైన సమర్పణ కలిగిన వాళ్ళగా మనం కూడా మారిపోదాము కాక. ఆ తల్లిని మరి మామూలు వ్యక్తే, ఆమె తల్లి మరి కూడా కాదు. కానీ ఏదైతే తను అనుకున్నదో అది జరిగేంత వరకు పొందుకున్నంత వరకు ఎన్ని జరిగిందంటే ఆవిడ సమర్పణ అంటారు. దేవుని స్తోత్రం. నీకు సామర్థ్యం అనేది ధనం లేకపోయినా సమర్పణ ఐశ్వర్యం కలుగుతుంది. అర్థమని కదా నీకు సామర్థ్యం లేకపోయినా వాళ్ళు మాకు సామర్థ్యం అంటే డబ్బులు ఉంటేనే సామర్థ్యమా అంటే జనరల్గా అదే మనకి. కానీ డబ్బు అనే సామర్థ్యం లేకపోవచ్చు, ఆరోగ్యం అనే సామర్థ్యం లేకపోవచ్చు, అందం అనే ఒక సొగసు నీకు లేకపోవచ్చు. కానీ సమర్పణ కలిగి నువ్వు ప్రభు కొరకు ఎదురు వెళ్తున్నావు చూడు, ఏడుస్తున్నావు చూడు, ఏమండి వెలుదిరకుండా అక్కడే ప్రభు కోసం నిలబడుతున్నావు చూడు, ఖచ్చితంగా ఒక దర్శనంతో దేవుడు నేను పిలిచినగా. ఒక మాట ఈ మాట రోమాలు ఎక్కబడుతున్నాయి. నేను ఆయనను ఈ స్థితి మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం.
ఎందుకంటే ఒకప్పుడు నా గుండెల్లో ఉన్న 7 దెయ్యాలని ఆయన బయటికి పంపాడు. ఇప్పుడు ఆయన దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకప్పుడు దెయ్యాలు పంపిది, శాపాల గూడిది, దుర్ల వ్యాపారాలతో కూడా ఇల్లుది, దుష్ట హృదయం కలిగినటువంటి రకరకాల రాతి దుఃఖిది. కానీ దేవుడు దీన్ని మాంసపూడిగా మార్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పకూడదా? దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు ఆయన నివాసంగా చేసుకున్నాడండి. ఇంకా ఆయన కాకపోతే ఎవరు కూడా నా భుజాల మీద చోటు, నా హృదయంలో చోటు ఎవరు మనం మోయగలగాలండి? ఆయనే మోయాలి. ఆయన భుజం మీద ఏముందంటే, కాబట్టి ఇప్పుడు ఈయన భుజం మీద ఏమి తెచ్చుకోబోతుంది? ఏసైనా మోసేస్తాను. అసలు మోయగలుగుతాను ఒకసారి ఆ శక్తి. దేవుని స్తోత్రం. అందుకే ఆమెకి మొదటి ప్రత్యక్షత చెప్పండి, దేవునికి స్తోత్రం చెబుదా. మూడవది పునరుత్థాన ప్రత్యక్షత కలిగి నువ్వు సమర్పణ అనే ఒక ధనం కలిగి ఉండి, ఈ సమర్పణ అనే ధనం పై కనబడుతుందా అండి? ఇప్పుడు ఈమెని అక్కడే ఉంది, అక్కడే ఏడుస్తుంది, అందరూ చెరిపోయారు, ఈమె రావట్లేదు. ఏడుతా ఉంటే అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు అడిగారు? ఆయన అడిగారు. ఏమి ఎదుగుతున్నావు? ఎవరు అడిగారు? ఆయన అడిగారు. మరియాని ఎవరు పిలిచారు? ప్రభు నేను గుర్తుపెట్టేసింది అంటే అమ్మా ఉండుకోవద్దు. చూసారా? దేవుని స్తోత్రం. ఈరోజు ప్రభువులో ఏదో బతుకుతున్నామంటే అర్థం బదులేకుండా ఉండడం కాదండి, ఒక గురి కలిగిన పోరాటం. దేవుని స్తోత్రం. పోరాటం ఇది నా ఏదో ఉందా? సిలువను మోసుకొని ముక్కలెత్తి వంట చేయలేరు, మనం కూడా తినాలి. ఏం చేస్తాం? రేటు వద్దులేండి, మీరు తినాలి, బయట తిని. దేవుని స్తోత్రం. ఏమండి మొత్తం అంతా చెప్పేది ఎవరో చేస్తారండి, అంతా పడి కానీ ఇది కూర ఓడికూర 4 రకాల మొలబడి ఇక్కడ చేయమని దాన్ని బాటిలిస్ట్ అంటారు. దేవుని స్తోత్రం. అమ్మా ఇంకా సిలువను మోసుకుంటూ దేవుడికి మహిమ కలుగుతారు. మూడోది ఇక్కడ పునరుత్థానం యొక్క సువార్త సంపద కలిగి, సమర్పణ సంపద కలిగి అన్నాడు. సార్ ఏంటండి? సమర్పణ అనే సంపదని కలిగి ఉన్నానని చెప్పండి. నిజమేనండి? ప్రభు కోసం తీవ్రంగా వెళ్తున్నామా? ఏమండి? దేవునికి స్తోత్రం. వాళ్ళేమో సిరువు దాకా ఆగారు, ఈమె సమాధి దాకా. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ 70కి చాలా మంది చనిపోయారు అనుకోండి, స్త్రీలు చాలా మంది రాదు, సెంటిమెంట్ వస్తూ ఉంటారు. కొంతమంది బలహీన మనసు సమాధి నాకు బాగోట్లేదు ఈ మధ్యన. ఎక్కడికి మానవు, నువ్వు అన్ని చోట్ల నువ్వే కనపడతావు. నువ్వు లేని ప్లేస్ ఉండదు. నువ్వు లేకుండా మీ ఇంట్లో భర్త అడుగు పెట్టడం, పిల్లలు అడుగు పెట్టడం. సమాధి కార్యక్రమానికి ఎందుకు రావట్లేదు? బాగోలేదు మళ్ళీ ఉంది. దేవుని స్తోత్రం. నేను విమర్శించట్లేదు, కొన్ని మనం వెళ్ళవలసినవి ఉంటాయి. దేవుని స్తోత్రం. మనం అడుగు పెట్టవలసినవి ఉంటాయి, కొన్ని ఓదార్చవలసి ఉంటాయి. అవి ఖచ్చితంగా మనం అడుగు పాల్పడాల్సింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవది ఏంటంటే పునరుత్థానానికి పరిశుద్ధి కలిగి సమర్పణ అనే సంపద ఈ మగ్ధలనే మరి కలిగి ఉంది. కాబట్టి దేవుడు నాకు కనపడ్డాడు, ఈమె ఆశ చూడండి, నేను ఆయన్ను మోసుకుని పోతాను. దేవుని స్తోత్రం. ఈ ఊపు, ఈ ఆరాటం, ఈ తీవ్రతలో ఉంటే మొదటి ప్రత్యక్షత మనకి. దేవుడికి స్తోత్రం కలుగాక. కాబట్టి స్త్రీలు తమ కలిగిన ఆశతో ఏం చేశారంటే వాళ్ళు మొదటి ఆశ ఏంటండి? ఇక్కడగా వాక్యము, రక్షణ, మరియ. రెండోది శిలువ శక్తి, ఐశ్వర్యం. మూడోది, నాలుగోది సమర్పణ. నాలుగోది అపోస్తల 12 అపోస్తల 12 ముగింపు చేస్తాను. అపోస్తల 12 ఒక మాట చదవండి. ఇట్లా ఆలోచించుకొని మారు పేరు యోహాను లేని ఇంట్లో వచ్చాను. చాలా మా దేవుని మహిమ దేవుడు దీవించగలరు. అందరూ చూడండి, దేవునికి స్తోత్రం. యాకోబు చెరపట్టుబడి చంపేశారు. ఎవరు కస్టడీలో ఉన్నారు? అడోయ్ శ్రద్ధగా వినండి. యాకోబు చంపేశారు. ఇప్పుడు ఎవరిని చెరసాలలో వేశారు? ఎవరిని వేశారండి? గట్టిగా చెప్పండి. పేదరిని వేశారు. కాబట్టి సంఘం ఏం చేస్తున్నారు కోసం? అత్యాశకి ఏం చేస్తున్నారండి? ఎక్కడ చేస్తున్నారు ప్రార్థన? సంఘంలో చేయట్లేదు. మారు పేరు గల యోహాను తల్లి అయినా సరే మరియ గారిలో ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు హేరోదు రాజు కనుక వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు తెలిస్తే ఆడవాళ్ళందరూ రంపకోసం వస్తారు పోయినా. మరి ఏదంటారు అది? సేవకుల కోసం వాళ్ళు ఏం తీసుకున్నారు చెప్పండి? మనస్ఫూర్తిగా చెప్పాలి. దేవుని స్తోత్రం. తీసుకుని ఐశ్వర్యం కలిగి ఉంటారు.
ఈరోజు చాలామంది రిస్క్ ఎవరు తీసుకోవట్లేదు. మన వాళ్ళు అవుతుంది, మనం ఏం కలిగి ఉన్నామండి, మనం ఎంత జరిగిపోతుంది, మనం ప్రార్థన చేయకపోతే ఆగిపోద్దా, వాళ్ళు మంచి చేస్తారట. ఇదే నాశనం అంటే. నువ్వు లేకపోతే ఆ స్థానం ఎవరు పొడిచలేరండి. సంఘంలో నువ్వు లేకపోయినా పర్లో కోల్పోతున్నారు అనుకున్నావు, కానీ నీ స్థానం ప్రభు ఎవరికి ఇవ్వడు. ఇది కూడా మీకు నమ్మకం లేదా? దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను లేకపోతే ఎవరు పడబడతారు, కానీ నీ స్థానం, నీ 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 వాగ్దాటి, నువ్వు చేసిన ఆ పరిచర్య నీలాగా ఇంకొక చేయగలుగుతారా? ఖచ్చితంగా చాలా డిఫరెంట్లు ఉంటాయి. నీకు ప్రభువుకు నా చొరవ వేరే వాళ్ళకు ఉండదు. నీ పని వేరే వాళ్ళు చేయగలుగుతారేమో, నీ స్థానాన్ని వేరే వాళ్ళు పోడ్చగలుగుతారేమో, కానీ యాజ్ ఇట్ ఈజ్ రాదు. జిరాక్సే ఒరిజినల్గా. దేవుని స్తోత్రం. అందుకే చాలా మందికి దెబ్బ తెలిసింది ఇక్కడే. నేను వెళ్ళకపోయినా పర్లేదు, నేను చేయకూడదు, నా ప్రయత్నం ఏంటంటే చదువు రాకపోతే ఓరు బాబోయ్ తెగ కవర్లు చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. నీవే, నీ స్థానం ఎవరో పోడ్చలేదు. నువ్వు లేకపోతే ప్రభువుకు ఎంతైనా బాధే. నేను ఆమె చెప్పండి అంటే అలా అంటే మీకు నచ్చట్లేదా? ప్రభు అలా అనుకోడు అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ 10 మంది పిల్లలు ఉన్నారండి, ఒకడేటో పోయాడు, ఎలా అన్నయ్యాడురా ఆడే వస్తాడులే అంటే కుదురుతుందా? వీళ్ళు కూరేసి కవ్వు తినేస్తా ఉంటారు. గుడ్డు మీద గుడ్డు, మొక్క మీద మొక్క, పీసు మీద పీసు. పాప తల్లి మనసు ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద తిన్నాం కదా, అన్నయ్య కొంచెం రా, అన్నయ్య వస్తాడు గొడవ. ఎందుకంటే వీళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద సీసీ ట్యాగులు తిన్నా ఆ మనసు అంతా తిన్నారో తిరుగుతున్నది, కానీ ఎక్కడో ఉన్న పెద్దోడి కోసం తెలియదు చూస్తుండదండి. సేమ్ సంఘం కూడా అంతే. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? రిస్క్ ఎవరి కోసం తీసుకున్నారని ఇక్కడ? సేవకుడి కోసం, యేసుబాబు కోసం కాదు, ఇది సేవకుడి కోసం. ఏమండి సంఘము ఒక స్త్రీ మళ్ళీ ఇక్కడ ఎవరండి? అయ్యి ఎవరిదండి? మరి ఇది దేవునికి స్తోత్రం. మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. పాస్టర్ గారి కోసం మనం ప్రార్థన చేద్దాం. సంఘంలో పోతే తెలిసిపోతే రాజు గారికి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, మా గదిలో ప్రార్థన పెట్టండి. ఒకరు రిలీజ్ చేసినాడు బాబు. దేవునికి స్తోత్రం. పొర్రపాటు నీ విషయంలో ఏదో తెలిస్తే ఆ స్త్రీ అమ్మ ఏనండి స్త్రీలు ఉంటారా? ఆ పంప ఇల్లు ఉంటుందా అండి? దెబ్బ బుల్డోజర్తో కూల్చి పడేస్తాడు. అది రంపం కోసం పోసేస్తాడు, ఇక్కడ మొక్కలు కోసం ఆకే పట్టేస్తాడు. ఏ రోజు అంత కోట్లు. అయినా సరే రిస్క్ తీసుకున్నారు. అలానే ఒక దైవజన్ని కోల్పోయాం, ఇంకో దైవజన్ని కోల్పోయాం. రిస్క్ తీసుకునే ఒక ఆస్తి మనకు కలిగి ఉందా? డబ్బులు ఏమి ఇవ్వలేదు అక్కడ. ఎక్కడో రిస్క్ తీసుకుని వారు చిన్నపిల్లలతో సహా ప్రార్థన చేస్తున్నారండి. దేవుడు తన దూతను పంపించి పేతుని స్పాట్లో ఎక్కడ తీసుకొచ్చాడు? సంఘంలో ఎక్కడ తీసుకొచ్చాడండి? ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడో ఆ ఇంటికి తీసుకొచ్చాడు. చెప్పండి దేవుని స్తోత్రం చెప్పండి. నీ ఇంటికి ప్రభు రావాలంటే నువ్వు సేవకుని కోసం రిస్క్ తీసుకునే స్థాయికి రావాలి. నువ్వు నీకోసం సేవకుడు ఎంత రుచి తీసుకున్నాడు తెలుసా నీకు? అది నీకోసం సేవకుడు ఎంత రుచి తీసుకుని తెలుసా నీకు? అది నీకోసం సంఘం ఎంత రుచి తీసుకుని నీకు తెలుసా విషయం? అసలు ఎప్పుడైనా ఆ కాన్సెప్ట్ బుర్రలోకి వచ్చిందా? ప్రియా సంఘమా, కొంచెం చదువుగా మాట్లాడుతున్నాను, భరించండి. దేవునికి స్తోత్రం. సేవకుడు తీసుకున్నాడు మా కోసం అని అనుకున్నా మంచిదే, కానీ ఏమండి మరి ఎవరి రియాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ ఉండాలి రియాక్షన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గమనించండి బిడ్డలారా, ఏమండి కాబట్టి ఈక్వల్ రియాక్షన్ అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. గమనించండి ఇక్కడ ఏమండి సేవకుడి కోసం రిస్క్ తీసుకునే ఒక ఆస్తి కలిగి కూడా డబ్బులు ఏమండి అక్కడ హోరాహోరిగా రిస్క్ తీసుకుని అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అత్యాశక్తితో రిస్క్ తీసుకుని ఒక ఆస్తిని మనం కలిగి ఉందాక. రిస్క్ తీసుకుని అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఒక స్థలం మనం కలిగి ఉండే ఆస్తి మనం కలిగి ఉండాలి. శత్రువులు వణుకుతాడు, దేవుడి ద్వారా తెరుస్తాడు, దూతల పరలోకం నుంచి దిగి వస్తారు, సమాధానాలు మన ఇంటికి వచ్చింది కాక. దేవునికి స్తోత్రం. పేతురు సరాసరి ఎక్కడికి వచ్చాడండి? చర్చిలోకి వెళ్ళిపోలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఏ ఇల్లు అయితే ఆయనకు ఉపయోగపడిందో ఆ ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రభు రావాలంటే నువ్వు కొంచెం రిస్క్ తీసుకో. లైట్ తీసుకున్నావు ఈ మధ్యకాలంలో, ఒకప్పుడు బాగానే ఉన్నావేమో, కానీ ఈ మధ్యలో పరిస్థితులు బట్టో ఇబ్బందులు బట్టో నువ్వు లైట్ అయిపోతావు. లైట్ అవ్వకూడదు, నువ్వు వెయిట్గానే ఉండాలి ప్రభు కోసం. చెప్పండి, నువ్వు లైట్ అయిపోకూడదు, తేలిపోకూడదు. ప్రభు కొరకు ఏవై ఉండాలి, సేవకు కొరకు ఏవై ఉండాలంటే వెయిట్ కలిగిన వ్యక్తిగా ఉండాలి. దీన్ని బట్టి ఎంతోమంది వెయిట్లోకి రావాలి. ఆ మరీ ఉంటుంది బట్టి అన్నింటిలో ఇంట్లోకి వచ్చారు లేదండి, ప్రార్థన చేశారు లేదండి, ప్రార్థన ఉపయోగపడిందా లేదా అండి, సేవకుడు ఇంటికి వచ్చాక లేదండి. అద్భుతం. దేవునికి స్తోత్రం. చరిత్రలో నిలబడిపోయింది ఆమె ఇల్లు. ఇప్పుడు నీకు ఒక చరిత్ర ఇవ్వబోతున్నాడు. 4వది ఏంటంటే అతి ఆసక్తి కలిగి
రిస్క్ తీసుకుని ప్రార్థన చేసే ఒక కృప ఐశ్వర్యం కలిగి గాక. ఆఖరి మాట ముగింపు మాట చూడండి. లోక 24:1 ఫాస్ట్గా. ఆదివారం తెల్లవారుజామున చాలా దేవుడి మాటలు దీవించింది. ఒకసారి చూడండి ఫైనల్గా. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. వినాలి సరిగా ఓపిక. దేవునికి స్తోత్రం. చదిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ సెంటిమెంట్ ప్రకారం, రూల్ ప్రకారం, ఆచారం ప్రకారం స్త్రీలందరూ ఏం చేశారంటండి? అమ్మా చెప్పండి అమ్మా. ఏమి సిద్ధపరిచారు? ఎందుకు సిద్ధపరిచారు అమ్మా? ఏంటండి? సమాధానం పడి ఏం చేద్దాం వాటిని చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే. ఆయన శరీరానికి పూసి కార్యక్రమాలు జరిగిందామని. కానీ ఆయన ఉన్నాడు అక్కడ ఈరోజు. అది మనకు అవసరం. ఇప్పుడు వాళ్ళు ఉదయాన్నే లేవడం మంచిది, సుగంధద్రవ్యాలు కొనడం మంచిది, సిద్ధపరచడం ఇంకా మంచిది. వాళ్ళందరూ కలిసి ఐక్యతకి వెళ్తున్నారు లేదండి? వెళ్ళారండి. కానీ ఆయన ఉన్నాడు? ఆయన లేదు. ఈ రోజున యేసు ప్రభు మరణ సమయంలో ఆయన శరీరానికి రాయవలసిన సుగంధద్రవ్యాల కోసం ఎలా సిద్ధపరచుకున్నారో, ఇప్పుడు ఆయన శరీరంతో వెళ్ళిపోయాడు కానీ మహిమ శరీరంతో ఆయన రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. మనము ఏమండి ఈ సిద్ధపాటనే సుగంధమును, ఈ సిద్ధపాటనే సౌందర్యము, ఈ సిద్ధపాటనే సొమ్మును మనం కలిగి ఉండాలి. చెప్పండి. దేవునికి స్తోత్రం. సుగంధము కాస్ట్లీయే ఏమండి? అవునా కదా? సుగం ఉందంటే రూపాయికి వచ్చేసింది అనేది. ఇది సెంటు కొనాలంటే 50 రూపాయలు, ఇది సెంటు కొనాలంటే 100 రూపాయలు, ఇది సెంటు కొనాలంటే 1000 రూపాయలు. మీ అందరూ తెలుసు, రేట్లు చెప్పదు కానీ మిమ్మల్ని అడగదు కానీ. దేవుని స్తోత్రం. గమనించండి. ఇక్కడ ఏంటంటే వారు తమ శరీరాన్ని, యేసు శరీరాన్ని ఏం చేయాలంటే సిద్ధపరచాలని, అన్ని సిద్ధపరచుకుని ఆయనకి పుయ్యాలని ఒక ఆచార ప్రకారంగా వారి ట్రెడిషన్ వారు ఫాలో అవుతున్నారు. మంచిదే. ఈ రోజున ఆయన లేడు. కానీ ఒక అవకాశం ఏంటంటే మళ్ళీ ఆయన తిరిగి ఏం చేయబోతున్నాడు? ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఆయన దేహాన్ని అలంకరించాలని ఎలా వెళ్ళారో ఇప్పుడు మన దేహాన్ని ఏం చేయాలంటండి? ప్రభు దేవాలయాలుగా సిద్ధపరచుకుని ఆయన రాకడ కోసం మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. రివర్స్ తిప్పుకున్నామంటే మన ప్రభు మనకి ఇచ్చిన మాట ప్రకారం ఆయన దేహాన్ని అలంకరించడం కోసం ఈ వీరు సిద్ధపరచుకుని వేకునే లేచి యూనిటీగా వెళ్ళారండి. మంచి లక్షణాలు ఇందులో ఏమి చెడ్డ లేదు. రివర్స్లో ఆలోచిస్తే స్త్రీలు ఇప్పుడు కూడా మనకి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఆయన మహిమ శరీరంతో రాబోతున్నాడు. మనం సిద్ధపరచుకుని కొన్ని ఉన్నాయి. లేదా? యూనిటీగా అందరం ఏం చేయాలి? మహిమ రాకడ కోసం ఆయనకి అప్పగించడానికి రాయడానికి వెళ్ళారు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ మన దగ్గర మనం సిద్ధపరచుకుని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు, రావట్లేదా? సిద్ధపరచుకున్నాం రక్షణ, సిద్ధపరచుకున్నాం సాక్ష్యం, సిద్ధపరచుకున్నాం కిరీటం, సిద్ధపరచుకున్నాం మరి కొన్ని మనం కలిగి ఉన్నాం. ఏమన్నా రాబోతున్నాడు. ఈ సిద్ధపాటు కలిగిన ఈ ఐశ్వర్యం మనం కలుగుదు కాక. సిద్ధపాటు ఒక ఐశ్వర్యం అండి. శుద్ధీకరణ ఒక ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం. ఈ సిద్ధపాటు శుద్ధీకరణ ఐశ్వర్యం కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు నుంచి ఐశ్వర్యం కలుగుదు కాక. ఆఖరి మాటగా ఏది రాసుకోండి మళ్ళీ నా దగ్గర ఉండి మీ దగ్గర ఉండే. ఆఖరి మాట ఏంటంటే ముగింపు మాటగా అపోస్తల కార్యాలు 16:13 కూడి వచ్చిన స్త్రీలతో మేము మాట్లాడుచుంటే లూదియా దైవబోధి వినిచుండెను. అయిపోయిందా? ఆమె తుయితేరా పట్టణస్థలం. దేవునికి స్తోత్రం. 16 అయిపోయింది కోటం. ఏమండి? ఆమె మాసిదోనియా తుయితేరా పట్టణస్థలం. ఎవరెవడి? లూదియా. ఈ పౌలు గారు వెళ్ళేసరికి అక్కడ కొంతమంది స్త్రీలు ఏం చేశారంటండి? 16-13 మనస్ఫూర్తిగా విశ్రాంతి గది దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుని మేము అక్కడ వచ్చి కూర్చుంటే ఆమె హల్లెలూయా చూడండి. దేవునికి స్తోత్రం. బైబిల్ మూసేయండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ప్రార్థన జరుగునప్పుడు వెళ్ళారు కానీ ఎవరో లేరు. కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే కూడి వచ్చారు. ఈ రోజున సంఘముగా సమాజంగా కూడుకోవటం అని ఒక ఆస్తిని ఐశ్వర్యం కలుగును గాక. చెప్పండి. దేవునికి స్తోత్రం. లేదా అక్కడ ఎందరో ఉన్నారు కానీ ఆ కూడుకున్న ఆ వారిలో ఒక ఆవిడ పట్టుకున్నాడు దేవుడు. ఆవిడ పేరే లూదియా. ఆమె చాలు, నువ్వు చాలు నీ ఇంటికి.
నువ్వు చాలు నీ బంధువులకి, నువ్వు చాలు నీ వంశానికి, నువ్వు చాలు నీ గ్రామానికి. ఒక్కడే నిలబడిందండి. ఆమె ఈ రోజున ఒక సంఘాన్ని కట్టేసింది. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మలుగా ఈరోజు ఫిలిప్పీ సంఘం కట్టబడింది. కానీ బేస్ ఎవరండి? ఈ రోజున దేవులారా ఆత్మల సంపాదనని ఐశ్వర్యమని కలుగును. మాటలు ముగిస్తున్నాను. అందులో లేచిన సమయం అయిపోయింది. దేవుడికి మళ్ళీ వారు మిమ్మల్ని అడుగుతాను, రాసుకుని సిద్ధపరచుకుందాం. కాబట్టి వారు తమ కలిగిన ఆస్తులతో పరిచయాలు చేశారంటే కేవలం డబ్బే కాదండి, ఎన్నో రకాల ఆస్తులు మీకు చూపించాను. మళ్ళీ వారు రిలీజ్ చేసుకుందాం. వీటిని కలిగి మనం ప్రభువులో నిలబడదాం. ఇవన్నీ మనం కలిగి ఉండాలని, ఈ ఆశీర్వాదాలు, ఈ సంపదలు, ఈ ఆస్తులు, ఇవన్నీ కూడా మనం సిద్ధపాటు కలిగి ప్రభు రాక ఎదురు చూద్దాం. వీటి కృపా సమృద్ధితో, వీటి స్థిర సంపదలతో, వీటి ఆయుర ఆరోగ్యాలతో, వీటి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని అందరినీ ఆయన కొరకు వాడుకొనును గాక. అందరూ లేచినప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు వందనాలు. నోరు తీసి ప్రార్థన చేయబోతున్నాం అందరూ. హల్లెలూయా, థాంక్యూ లార్డ్. ప్రభువా మీకు వందనాలు. శిష్యులే కాదు నాయన, మేలు పొందిన స్త్రీలే కాదు నాయన, మన అనేక మంది స్త్రీలు నాయన తమ కలిగిన ఆస్తితో పరిచయం చేశారు. మాతో ఒక మాట ఇచ్చారు. దాని నుంచి మాతో మాట ఆస్తి అనగా కేవలం డబ్బే కాదు, ఏదో కాదు. కానీ ప్రభా మొదట మేమే నీ కొరకు నాయన, మీ వాక్యమే, మీ రక్షణే మాకు ఒక ఆస్తిగా ఇచ్చావు. మరి మిమ్మల్ని నిలబడాలి, మాతో మాట్లాడావు. మీకు స్తోత్రాలు నాయనా, మీకు వందన. శిలువ శక్తిని ఐశ్వర్యం మేము కలిగి ఉండాలని, కడ వరకు మేము వెంబడించాలని మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు కలుగును గాక. పునరుత్థాన దర్శనము కలిగిన ఆయన, ఓ మగ్దలనే మరియవలే నాయన, ఒక సమర్పణ అనే సామర్థ్యము సంపద మేము కలిగి ఉండాలని మాట్లాడేవు. హల్లెలూయా. అపోస్తుల వలె నాయన, ఇదిగో నాయన సేవకుల కొరకు, సంఘము కొరకు, పరిచర్య కొరకు అతి ఆసక్తితో కలిగిన, ప్రార్థన కలిగిన, రిస్క్ తీసుకెళ్ళి లైఫ్ మేము కలిగి ఉండాలని మాతో మాట్లాడేవు నాయన. అది ఒక ఆశీర్వాదంగా మాకు ఇవ్వండి నాయన. మాత్రం మేము రిస్క్ తీసుకోలేము నాయన. అత్యాశకి మేము కొనుక్కుంటే వచ్చేది కాదు బాబు, అది నుంచి ఒక కృప దానమే. కృపని నోరు తెచ్చి అడుగుదాం ప్రభువా మీకు వందనాలు. ఓ హల్లెలూయా. ఐదోదిగా నాయన సిద్ధపాటు, శుద్ధీకరణ అనే ఆశీర్వాదం మేము కలిగి నాయన మీ శరీరాన్ని పొయ్యాలని కూడా వాళ్ళు మిస్ అయిపోయారు. కానీ ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నావు, మమ్మల్ని నాయన రెప్పపాటు మార్చబోతున్నావు. ఓ ఆయన మట్టి శరీరం మహిమ శరీరంగా మారిపోయింది. ఆయన శరీరం ఆయనకి దొరకలేదు. మన మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. ఈ మట్టి శరీరం మహిమ శరీరం మార్చి నువ్వు రాసుకోకలేదు, పూసుకోకలేదు. కానీ నువ్వు సిద్ధపాటు కలిగి, శుద్ధీకరణ కలిగి, ఐశ్వర్యం కలిగి ఉంటే రెప్పపాటు నేను మహిమ శరీరంతో తీసుకెళ్ళబోతున్నాడు. యుగాల నుండే సన్లోకి ఎత్తుకుపోతున్నాడు ఆయన. సిద్ధపడదాం. సిద్ధపడుతుంటే ఐశ్వర్యం కలిగి ఉండాలని మాతో మాట్లాడేవు నాయన. నీకు స్తోత్రాలు. కృప కలుగునుగా. కూడుకునే అనుభవం నాయన, కూడుకునే సంఘముగా, సమాజంగా కూడుకునే ఒక ఉన్నతమైన అభిషేకం మేము కలిగిన ఆయన నీలో జీవించడానికి సహాయం చేయండి నాయన. సహాయం చేయండి. ఓ సునేమి ఆ యొక్క నాయన సలోమి వలె నాయన మా బిడ్డలను నీ కుడి పక్కన ఎడం పక్కన కూర్చోబెట్టుకోమంది. ఈరోజు మా బిడ్డలు మీ సేవలో ఉండాలి నాయన. మాకు ఇచ్చిన స్వాచ్యాన్ని పరిచారకులుగా మారిపోవాలి. మాకు ఇచ్చిన బిడ్డలు మీ స్వర్గైపోవాలి నాయన, మీ సొంత అయిపోవాలయ్యా. ఆ విధంగా మేము మా కుటుంబాలన్నీ నాయన మీ ఆశీర్వాదంతో నిండిపోయి మీ పరిచయకు ఉపయోగపడుతూ దావీదు అడిగాడు, ఇదిగో నేను నా ఇంటి వారు, నేను నా కుటుంబము, నేను నాకు ఇచ్చిన పిల్లలు అన్నారు నాయన. ఏది సంభాషణ ఏదైనప్పటికీ మేమందరం మీ వారమై ఉండాలి, మీతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్యూ లార్డ్. ప్రభువా మీకు మహిమ కలుగునట్లుగా ఈ వాక్యం మాలో ఫలింపచేయండి. వాక్యంతో జీవించే అనుభవం మాకు దయచేయమని అడిగి పొందుతున్నాము తండ్రి. భూమి ప్రార్థన ఆశీర్వాదం ప్రేమల తండ్రి, వాక్యం ద్వారా మాతో ఈ 7 అంశాలు ఫలింపచేయండి. 7 రకాల ఆశీర్వాదాలు మేము కలిగినారు. ఓ మీ పరిచయలో మేము పాలుపులు పొంది నేను ఘనపరచుటకు సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. అలా మధ్యాహ్నం సమయంలో 10:30 షాపులో సాయంకాలం 7 గంటలకు జరుగుతున్న ఆరాధనలో మీరు నడిపించండి. రాయని వారు నడిపించండి. మీ సంతో నింపండి నాయన. మీకు వందనాలు. దైవరాజు దివ్యజ్యోతిని ప్రేమించారు, అఖిరాన్ని ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మనకు బహుమానం ఇచ్చారు, 7 మాసాలు కాపాడేవారు, మీకు స్తోత్రాలు. ఇదిగో కృతజ్ఞతగా ఈరోజు సాక్ష్యం చెప్పి నేను గణపరిచిన ఆయన. ఇదిగో ప్రేమపూర్వకంగా సంఘమును గణపరిచి ఇదిగో రేపటి దినం వారి తల్లిగారింటికి వెళ్తుండగా నాయన బిడ్డకు తోడే ఉండండి నాయన. బిడ్డకు మంచి సాక్ష్యం ఇప్పించావు నాయన. సాక్ష్యం కడవరకు కాపాడుకుంటూ సహాయం చేయండి. ఆత్మ నుంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే మా బిడ్డలు ఎంతో మంది బలహీనతలతో ఉన్నారు నాయన. చేతులు విరిగి, కాళ్ళు విరిగి, రకరకాల ఫ్రాక్చర్లతో ఉన్నారు. అందరికీ పరిపూర్ణ రక్త ప్రోక్షణ కలుగునుగా. జాయిసీ నాయన, ఇదిగో శ్యాము నాయన, ఆంటీ గారు, అంకుల్లో ఎంతో మంది బలహీనులుగా ఉన్నారు. బాలాంటీ గారి జ్వరంతో, సత్య జ్వరంతో, నేను వాంటింగ్స్తో బాధపడుతుండగా
రకరకాల బాధ్యతలను యేసు నామములో గద్దిస్తున్నాం. విడుదల కలుగజేసి ప్రతి వారిని వారి స్థితిలో మంచి ఆరోగ్యంగా ఇచ్చాం. మేమందరం మాకు కలిగిన వాటితో మేము ఎలాంటి పరీక్షల్లో ముందుకు సాగాలో, ఎంతవరకు ఎదరికి వెళ్ళాలో, కడ వరకు ఎలా కొనసాగాలో, అంతవరకు ఎలా ఓపిక నిలబడాలో, ఏవి సిద్ధపరచుని మీ కొరకు ఎదురు చూడాలో ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడా నాకు మాకు నేర్పించారు, వినిపించారు, తినిపించారు. వీటిని కలిగిన అందరూ బలం కలిగి ముందుకు సాగుతూ సాయించి వాక్యమాలో ఫలింప చేయమని యేసు నామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాము. పరమ తండ్రి, నేను యేసు రక్తమే ఇచ్చి, శిలువ రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తం సంపూర్ణంగా ఇచ్చి ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుడు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ సమాధానము కూడిన మనకు సర్వ సదాకాలం తోడై నేడై నడిపించును గాక.